వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. నేరస్తుల్లో పరివర్తన తీసుకురావాల్సిన జైళ్లు, చిన్నపాటి నేరాలు చేసి జైలుకు వచ్చిన నేరస్తుడు పెద్ద నేరస్తుడిగా మారడానికి సహాయ కేంద్రాలుగా మారుతున్నాయని పోలీసుల యొక్క ఆరోపణ. అందులో వాస్తవం ఉందా లేదా? జైలుకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి తిరిగి తమ జీవితంలో కొనసాగిస్తున్నారా లేదా? జైల్లో ఉన్న వాళ్ళు మిగతా నేరస్తులతో కలిసి బయటకు వచ్చి కరడుగట్టిన నేరస్తులుగా మారుతున్నారు. దీనికి ప్రధాన కారణం జైలే అంటూ మరికొంతమంది పోలీసుల వాదన. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి జయవర్ధన్ గారు, రిటైర్డ్ ఐజీ, జైలు శాఖ, ఆంధ్రప్రదేశ్. ఆయన ప్రస్తుతం అంటున్నారు. ఈ వారం మన గెస్ట్ ఆయనే. జైలు శాఖలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన జైల్స్లో ఆయన పనిచేశారు. అక్కడి నుండి హైటెక్ జైలు వరకు ఆయన పనిచేశారు. ఆయనకి జైలు అనేది ఆయన సర్వీస్లో ఆ జైల్లో నక్సలైట్ల దగ్గర నుండి, చిన్న చిన్న నేరస్తుల దగ్గర నుండి కరడుగట్టిన క్రిమినల్స్ వరకు ఆయన చూశారు. ఆయన సర్వీస్ మొత్తం తీసుకుంటే ఎక్కడ కూడా 5 సంవత్సరాలు తక్కువ లేకుండా కేవలం 5 పోస్టులు 6 పోస్టులు పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన సర్వీస్లో ఎక్కడ కూడా కాంట్రవర్షన్ లేదు. అయితే ఆయన జైల్స్ డిపార్ట్మెంటు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మెరుగైన వెళ్ళాలి, ఆ వ్యవస్థ మారాలి అంటే అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా జైలు శాఖ మారాలి, జైలు శాఖ అభివృద్ధి చెందాలి, జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి తన కాళ్ళపై నిలబడడానికి ఏ విధంగా సహాయపడుతుంది అనే అంశాలు మనతో మాట్లాడడానికి జయవర్ధన్ గారు. జయవర్ధన్ గారు అడిగి చాలా విషయాలు తెలుసుకుంది. జయవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జయవర్ధన్ గారు, అప్పుడెప్పుడో చర్లపల్లి జైలు దగ్గర మిమ్మల్ని చూసేవాళ్ళని. జైలు దగ్గరికి వచ్చిన తర్వాత చర్లపల్లి జైల్లో గతంలో అంటే మీరు రాకముందు జైలు శాఖ వేరు, మీరు వచ్చిన తర్వాత జైలు శాఖ వేరు. అంటే అప్పుడులో ఉన్న అధికారులు వాళ్ళు తప్పపడటం కాదు కానీ ఆ వ్యవస్థలో ఒక చిన్న బ్లాక్ స్పాట్ లాగా ఉంటుంది. జైల్లోకి వచ్చిన వాళ్ళు ఆ చిన్న డోర్లోంచి చూసి వెళ్ళాలి తప్ప మీడియా కానీ ఎవరైనా బయటకు లోపలికి లేదు. అక్కడ ఏదో లోపల జరుగుతుంది అనే ఒక భావన జైల్లో బయట ప్రపంచానికి ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత జైలు శాఖ డోర్లన్నీ ఓపెన్ చేశారు. ఇక్కడ జైలు అనేది ఏమి ఉండదు, మీరు అందరూ రావచ్చు, చూడొచ్చు. అంటే అదొక కొత్త పరిణామం అని చెప్పి మనందరం భావించవచ్చు. కరెక్ట్. కానీ క్రమేపీ తీసుకుంటే ఆ జైల్స్ అన్నది నేరస్తులకు ఒక అడ్డాగా, చిన్న నేరస్తు చేసి వచ్చినవాడు అదొక పెద్ద కరడుగట్టి నేరస్తుగా మారడానికి ఒక విధంగా చెప్పాలంటే యూనివర్సిటీలుగా మారాయనేది పోలీసులకు వాదన. అది వాళ్ళ వాదనకి జరుగుతున్నట్లుగానే వాళ్ళ వాదనకి బలం చేకూర్చే విధంగానే జైలు నుంచి కొంతమంది నేరస్తులు బయట బెదిరింపులు చేయడం, పరిటాల రైలు హత్యకు అక్కడి నుంచే కుట్ర పండుతున్నట్లుగా సిబిఐ కూడా ఛార్జ్షీట్ వేయడం, ఇలాంటి చాలా సంఘటనలు మనకు ఎదురు కనపడుతుంది. అసలు జైల్లోనే సెల్ ఫోన్లు, ఒకసారి మీలాంటి వాళ్ళే అందులో వెరిఫై చేస్తే దాదాపు 100 సెల్ ఫోన్ దొరకడం, ఇదంతా కూడా ఒక అక్రమాల పుట్టగా తయారైందని ఉంది. క్రమేపీ అది ఒక స్థాయికి వచ్చి ఇంకా జైలు శాఖ అనేది ఇంకా అభివృద్ధి చెందాలి, ప్రజల్లో అంటే నేరస్తులకి ఒక పరివర్తన కేంద్రంగా మారాలి, నేరస్తుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత తన కాలపై తన ఉపాధి కల్పించుకోవడానికి జైలు శాఖ అనేది ఒక విద్యాలయంగా ఉంటుందనేది కూడా ఇప్పుడున్న పరిస్థితులు. ఇంకా మంచి అభిప్రాయం, మంచి వ్యవస్థలోకి వెళ్ళాలనుకుంటే దాన్ని ఎలా చేయాలి? ఆ ప్రశ్నతో పాటు అసలు జయవర్ధన్ గారు జైలు శాఖ ఎందుకు వచ్చారు? జయవర్ధన్ గారు ఉన్నప్పుడు, ఎందుకంటే జైలు అనేది రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. ఒక రౌడీ దగ్గర నుండి ఒక చిన్న దొంగతనం కానీ, ఒక మంచి క్రిమినల్స్ కూడా వస్తారు, వరుస హత్యలు చేసినవాడు వస్తాడు, రకరకాల వ్యక్తులు, నక్సలైట్లు వాళ్ళు ఉంటారు. ఇటువంటి మనస్తత్వంగా రకరకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం లేకుంటే జైలుకి వచ్చిన తర్వాత అక్కడ ఇంతమంది క్రిమినల్స్ ఉన్నప్పుడు తుపాకీ లేకుండా మీరు పనిచేయడం అనేది అంటే వాళ్ళతో రోజు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సార్ జయవర్ధన్ గారు జైలు శాఖ ఎందుకు వచ్చారు, ఆయన కుటుంబ నేపథ్యం చెప్పారు. నేను జైలు శాఖ కావాలని యూనిఫామ్ సరే రావాలని రాలేదు. జైలు శాఖలో జాయిన్ అయ్యేటప్పటికంటే ముందుగానే నేను సెంట్రల్ ఎక్స్ ఇన్స్పెక్టర్గా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాను. తర్వాత 96లో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి గ్రూప్ 1లో నాకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అలర్ట్ అయింది కాబట్టి అలా యాక్సిడెంటల్గా జైలు శాఖలోకి రావడం జరిగింది. కానీ ప్రత్యేకించి జైలు శాఖలో సర్వ్ చేయాలని మాత్రం నేను రాలేదు. సో ఉద్యోగం వచ్చిన తర్వాత 1 year వెల్లూరు ఆప్కాన్ ఉంది, అకాడమీ ఫర్ కరెక్షనల్ సర్వీసెస్ అని ఉంది. అక్కడ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగు ముషీరాబాద్ సెంట్రల్ ప్రిజన్లో 96లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక నా కుటుంబ నేపథ్యానికి వస్తే మేము మా పేరెంట్స్
అగ్రికల్చర్ ఫార్మర్స్, మేము ముగ్గురు, నేను ప్లస్ ఒక అక్క ఒక చెల్లి, వాళ్ళు ఊర్లోనే సెటిల్ అయ్యారు. నేను ఎవరండి? మాది ఈస్ట్ గోదావరి సకినేటిపల్లి, రాజోల దగ్గర. సో కానీ సెకండ్ వాళ్ళకి ఎక్కువ ఆశ ఉంటుంది కదా, మీరు ఇప్పుడు ఇలా చమత్కారం కూడా కనబడదు. ఆశ ఉంటుంది, కానీ నేను డిగ్రీ వరకు అక్కడ చదివి పీజీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సెకండ్ అమలాపురం, డిండి, కోనసీమ, ఆత్రేయపురం వాళ్ళందరూ కూడా కొంచెం చమత్కారం ఉంటుంది. అవునవును. అయితే అక్కడి నుంచి పీజీ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివి ఇక్కడే ఉద్యోగం చేసుకుని ఇక్కడే సెలెక్ట్, ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవడం జరిగింది. నాకు 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్, ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అది నా కుటుంబ నేపథ్యం. రెండోది ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో మీరు చెప్పినట్టు యూనివర్సిటీ ప్రెజెన్స్ ఆర్ బికమింగ్. అక్కడికి వెళ్ళే ముందు ముషీరాబాద్ జైలు స్టార్ట్ చేద్దాం. ఓకే. ముషీరాబాద్ జైలు అయినా కానీ అప్పుడు హైదరాబాద్కు తెలంగాణకు ఒక పెద్ద జైలు. అవును. సెంట్రల్ ప్రెజర్ అది ఒకటే ఉండేది. తర్వాత సెంట్రల్ ప్రిజన్స్ రెండు ఉండేవి. వరంగల్ అనేది ముషీరాబాద్ అనుకుంటా, చెంచులు కూడా అండ్ ముషీరాబాద్ రెండు ఉండేవి. కానీ ముషీరాబాద్ జైలు అనగా నక్సలైట్లకి స్థావరం, అక్కడే ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు మేము 96లో జైలు డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పటికీ సెంట్రల్ ప్రిజన్ చెంచులగూడలో ఓన్లీ కాన్విక్ట్ ప్రిజన్స్ ఉండేవారు. లైఫర్స్, రాయలసీమకు చెందిన లైఫర్సు, తెలంగాణకు చెందిన లైఫర్సు, కన్విక్టెడ్ అందరూ చెంచులగూడలో ఉండేవారు. ముషీరాబాద్లో ఆల్ రిమాండ్ ఖైదీలు ఉండేవారు, కోర్టు నుంచి పంపించడానికి ముద్దాయిలు ఉండేవారు. సో సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఈ జైలు అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత, చెర్లపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత ముషీరాబాదు చెంచులగూడని రిమాండ్ జైలుగా మార్చారు. చర్లపల్లి కాన్వెంట్ జైలుగా రూపాంతరం చెందింది. సార్ ముషీరాబాద్ జైల్లో అప్పట్లో పటేల్ సుధాకర్ రెడ్డి, మోడు బాలకృష్ణ నేను ఉన్నప్పుడు లేడు, పటేల్ సుధాకర్ రెడ్డి గారు ఉండేవాడు, నయీం ఉండేవాడు. అసలు సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఉండేవారు. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే నక్సలైట్స్ సెంట్రల్ జైల్స్లో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంక్లోజర్ ఉంటుంది. నక్సలైట్ ప్రిజనర్స్ని సెక్యూరిటీ రీచే కానీ వేరే విధంగా కానీ వాళ్ళని ఒక సెపరేట్ ఎంక్లోజర్ పెట్టి వాళ్ళకు ఒక సెపరేట్ కిచెన్ ఉండేది ముషీరాబాద్ జైల్లో. వాళ్ళు వేరే ప్రిజనర్స్తో కలవటానికి అవకాశం ఉండేది కాదు. అయితే నక్సలైట్స్కు ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఏదన్నా మాట్లాడాలంటే ఒక లీడర్ ఉంటారు. వాళ్ళు 30 మంది 40 మంది నక్సలైట్లు ఉన్నా ఎవరో ఒకరే మాట్లాడాలి, అందరి తరపునే, అందరూ వచ్చి మాట్లాడటానికి ఉండేది కాదు. కాబట్టి ఆ రోజుల్లో పటేల్ సుధాకర్ వచ్చి ఏదైనా విషయం ఉంటే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడి అతను సాల్వ్ చేసిన వెళ్ళేది, వేరే వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడించేది కాదు. కాబట్టి వాళ్ళతో మాకు ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏముండేవి కాదు. ఏదైనా ఉన్నా ఒక ఆయనే వచ్చేది సూపరింటెండెంట్ దగ్గరికి, ఆయన వచ్చి ఆయన కూర్చుని మాట్లాడుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వాళ్ళకున్న ఇబ్బందిని తెలియపరిచి దానికి ఎట్లా సాల్వ్ చేయాలనేది చేసుకుని వెళ్ళిపోయేది. కాబట్టి నక్సలైట్స్తో జైలు అడ్మినిస్ట్రేషన్కి ఎప్పుడు కూడా జనరల్గా కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళది ఒక లీడర్ ఉంటాడు వాళ్ళకి, దాంతో డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళు రొటీన్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ లేచి ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటారు, వాళ్ళే వండుకుంటారు, వాళ్ళ కిచెన్లో తింటారు. వాళ్ళకి ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. వాళ్ళతో పాటు నయీం కూడా ఉండేవాడు కదా? నయీం కూడా ఉండేవాడు. ఆయన నయీం మొదటి నుంచి కొంచెం రఫ్గానే ఉండేది జైల్స్లో. నయీం కొంచెం నోటు దురుసు బాగా ఎక్కువ ఉండేది, రఫ్గానే ఉండేది. కానీ ఈ లీడర్స్ కంట్రోల్ చేస్తూ ఉండేది, నయీంని రానిచ్చేది కాదు. అప్పుడు ప్రధానమైన ప్రాబ్లం ఏముండేదంటే ఎస్కార్ట్ ప్రాబ్లం ఉండేది. ఆ రోజుల్లో మేము జైల్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు జైల్స్ అన్నీ ఓవర్ క్రౌడ్ ఉండేవి, చాలా ఓవర్ క్రౌడ్ ఉండేది. వాళ్ళని రోజుకి 200 మంది ఖైదీలను ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో ప్రొడక్షన్. అయితే పోలీస్ ఎస్కార్ట్ ఓన్లీ 100 మందికే వచ్చేది. అక్కడ ప్రాబ్లం ఉండేది. ఒక ఖైదీ కోర్టుకు పోవాలంటే నెలలు పెట్టేసేది. దాంతో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది. రోజు వచ్చి అడగటం, వాడు అలగటం లేకపోతే అరవటం అట్లాంటివి చేస్తూ ఉండేది. బికాజ్ ఎస్కార్ట్ వచ్చేది కాదు, 50% వచ్చేది. అది మేజర్ ప్రాబ్లం ఆ రోజుల్లో. తర్వాత ఓవర్ క్రౌడెడ్గా ఉండే జైల్స్ కానీ కూడా ఒకే 20 ప్రిజన్స్ పెట్టాల్సిన బ్యారక్లో 50 మందిని పెట్టడం అట్లా ఉండేది. దాంతో కొంచెం ఇబ్బంది ఉండేది వాళ్ళకి పడుకునేటప్పుడు. తర్వాత అది ఫుడ్ క్వాలిటీ కూడా ఒక రొటీన్ ఫుడ్, సేమ్ ఫుడ్ అట్లా ఉండేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు. అయితే ఉన్న రైస్నే ఒక రోజు కిచిడీ చేసి పెట్టేది. చాలామంది ఖైదీలు భోజనం చేసేవారు కాదు, టిఫిన్ చేసేవారు కాదు, లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ చేసి పడుకుని ఉండేది. ఫుడ్ కూడా అంత ఉండేది కాదు. తర్వాత డ్రింకింగ్ వాటర్, తర్వాత ఈ ఫెసిలిటీస్
ఫస్ట్ జైల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక రకమైనటువంటి ఒక స్మెల్ వచ్చేది మేము జాయిన్ అయిన రోజుల్లో. ఇది జైలుకి ఎంటర్ అయితే దట్ ఆ స్మెల్ పర్టికులర్గా జైల్లోనే వచ్చేది. జైలుకి ఎంటర్ అయ్యామనేది అంటే వచ్చినట్లు అంటే కిచెన్ నుంచి వచ్చేటటువంటి గంజి కట్టెల మీద ఉండేవారు ఆ రోజుల్లో. కట్టెల మీద భోజనం తయారు చేస్తారు కాబట్టి గంజి వార్చి వేసినప్పుడు ఓపెన్ డ్రైనేజ్లో పోతూ ఉండేది. మార్నింగ్ క్లీన్లో గంజి స్మెల్, ఒక రకమైన స్మెల్. తర్వాత ఖైదీలు బాగా స్మోకింగ్ ఉండేది. అవుట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటారు వాళ్ళంతా కూడా, లోపల ఉండి స్ట్రెస్ఫుల్గా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. బికాజ్ ఈజ్ ఫ్రీడమ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్, సో ఫ్రస్ట్రేటెడ్ ఈజ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. సో ఖచ్చితంగా ఒక రకమైన స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్లో స్మోకింగ్ బాగా చేస్తారు. స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగ అదంతా ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉండేది ఖైదీల్లో. సో ప్లేట్స్ తినే ప్లేట్స్ కూడా అల్యూమినియం ప్లేట్స్ ఉండేవి. గ్లాసెస్ అల్యూమినియం ప్లేట్స్ చెప్పకూడని అంటారు మామూలుగా, కానీ అల్యూమినియం ప్లేట్స్, సత్తు ప్లేట్స్ అంటాం మనం. సత్తు గ్లాసులు ఉండేవి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ఫెసిలిటీస్ అప్పట్లో కూడా గంజాయి, సిగరెట్, మందు అనేది అది అపోహండి. మందు రాదు, కానీ గంజా మాత్రం ఖచ్చితంగా ప్రిజనర్స్ కోర్ట్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు కానీ గంజా స్మగుల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా వస్తుందంటే పెరిమీటర్ వాల్ పైనుంచి వేస్తారు, వాల్స్లో పెట్టి పొట్టలు కట్టి. సెల్ ఫోన్స్ కూడా అలాగే వస్తాయి లోపలికి. సో అట్లా ఉండేది. గంజా కూడా ఇప్పటికీ ఆల్ జైల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ గంజా అని ఇప్పటికీ చెప్పలేం, కానీ చాలా ఉధృతి తగ్గింది. ఎందుకంటే ప్రజెంట్ జైల్స్లో స్మోకింగ్ బ్యాన్ చేస్తాం. స్మోకింగ్ బ్యాన్ చేయడం వల్ల ఏమైందంటే వాడికి మోడ్ ఆఫ్ స్మోకింగ్, గంజా అనేది స్మోక్ చేయాలి, సిగరెట్లోనో బీడీలోనో పెట్టుకుని చేయాలి. ఇప్పుడు వాడికి ఆ మీడియం లేదు, వాడికి సిగరెట్ లేదు, ఏమి బీడీ లేదు, కాబట్టి ఎట్లా తాగుతాడు గంజా? ఒకటి గంజా తాగినా స్మెల్ వస్తుంటుంది బయటికి, ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు గంజాగా ఉధృతి తగ్గింది, అంత లేదు జైల్స్లో చాలా వరకు. సార్, అప్పట్లో మీరు నక్సల్ సంబంధించిన వాళ్ళు చూసినప్పుడు పటేల్ సుధాకర్ రెడ్డి ప్లస్ నయీబ్ మధ్యన విభేదాలు రావడం, ఆ విభేదాలు బయటికి రావడం, పటేల్ సుధాకర్ రెడ్డి నయీంకి మధ్యన విభేదాలు ఏమున్నాయో మాకు జైలు వాళ్ళుగా మాకు తెలియదు. అంటే అక్కడ నయీం తమ్ముడు విషయంలో, బెల్లిలలిత విషయంలో కొట్లాట, మర్డర్ తీసుకొచ్చి తలకాయ ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టడం, అదంతా మాకు సంబంధం లేని విషయం కదండి. బయట వాళ్ళకి ఏ గొడవలు ఉండి, అంటే లోపల వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు కలిసి ఉండేవాళ్ళు. నక్సల్స్కి నయీంకి మధ్యన విభేదాలు రావడం, ఆ విభేదాలని ఒక జైలర్ గుర్తించారు, ఆ గుర్తింపు బయటకు వచ్చింది అనేది ఒక వార్త. అట్లాంటిది ఏమీ లేదండి, ఎటువంటి ఏం మా దృష్టికి రాలేదు. నయీం కొంచెం నోటి తుడుస్తూ ఉండేవాడు, ఏదో అంటూ ఉండేవాడు, కానీ పటేల్ సుధాకర్ రెడ్డి ఖచ్చితంగా అతన్ని కంట్రోల్ చేస్తూనే ఉండేవాడు. నక్సల్స్కి నయీంకి మధ్యన విభేదాలు అనేది మీ నోటీస్కి వచ్చింది అప్పుడు? అంటే అతను కొంచెం నక్సల్స్ యొక్క మాట కట్టుబడి ఉండేవాడు కాదని ఒకటి ఉండేది ఆ రోజుల్లో, కానీ అంత గ్లేరింగ్గా వాళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉన్నాయని జైల్లో లేవు, అటువంటివి లేవు. బయట రకరకాలుగా చెప్పుకునేవారు, కానీ జైల్లో ఉన్న మాత్రం నయీం కంట్రోల్ ఉండేవాడు, పటేల్ సుధాకర్ రెడ్డి మాట వినేవాడు. పటేల్ సుధాకర్ రెడ్డి యూజ్ టు కంట్రోల్ హిమ్. మీరు జాయిన్ అయిన కొత్తల్లో మీరు చెప్పిన ఒక అట్మాస్ఫియర్ చెప్పుకొచ్చారండి. ఆ పీరియడ్లో బాగా నాగ్రెసివ్గా ఉండి కొట్లాడికి ఉన్న ఖైదీలు ఎవరు చూసారు? ఉంటారండి. అంటే కొంతమంది హ్యాబిచువల్ ప్రిజనర్స్ ఉంటారు. మీకు ఎవరు ఎదురయ్యారండి? మీరు మర్చిపోవాలని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీలో కాలపత్రం అక్బర్ ఏదో పేరు మర్చిపోయాను నేను, అతని పేరు అయ్యూబ్ ఖాన్ కాదు, అక్బర్ సంథింగ్ హ్యాబిచువల్. అతను మోస్ట్ ఆఫ్ ద టైం జైల్లోనే ఉంటాడు. అతను జైలుకి వచ్చాడంటే జైల్లో తిడుతూ చేతులు కోచుకుంటూ ఆడవాడు చేస్తూ, అతనే గోడకు తలకేసి కొట్టుకుని జైలు వాళ్ళు కొట్టేస్తారని చెప్పి కోర్టుకు చెప్పడం, ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు. అటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉండేవాడు. మీ ఫస్ట్ పోస్టింగ్లో ఆ విధంగా ఎదురైన వ్యక్తి ఎవడు ఉన్నాడు? అతనే. ఆయనే అనుకున్నారు, ఎందుకు ఈ తలకాయ నొప్పి అని అనుకున్నారు? అట్లాగేం లేదు. అప్పటికే మేము మరీ చిన్నపిల్లలు ఏం కాదు కదా, మెచ్యూరిటీ వచ్చింది. రకరకాల అంటే ట్రైనింగ్లో కూడా నేర్పిస్తారు కదా, సైకలాజికల్ క్రిమినాలజీ, సైకాలజీ గురించి చదివస్తాం కాబట్టి, మెడికల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి వాళ్ళతో డీల్ చేయడం జరిగింది. రకరకాల వ్యక్తులు ఉంటారు జైల్స్లో, అన్ని రకాలు ఉంటారు. మ్యాడ్ పీపుల్ ఉంటారు, ఇట్లాగా సెల్ఫ్ ఇంజరీస్ ఇన్ఫ్లిక్ట్ చేసుకునే ఉంటారు, కామ్గా పోయేవాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్కి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఎగ్నెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకం, బికాజ్ హ్యూమన్ బీయింగ్స్ కదా, అందరూ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు. జైల్ ఈజ్ నథింగ్ బట్ రిప్లికా ఆఫ్ సొసైటీ అండి. సొసైటీలో ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే సొసైటీ నుంచే లోపలికి వస్తారు కదా వీళ్ళంతా కూడా, వాళ్ళ మనస్తత్వాలు బయట ఎలా ఉన్నాయో లోపల కూడా అలాగే ఉంటాయి. అయితే రిస్ట్రిక్టెడ్ మూడ్లో ఉంటారు కాబట్టి కంట్రోల్లో ఉంటారు. అదర్వైజ్ సార్, ఇప్పుడు జైల్స్లో మీరు చూసిన ఫస్ట్ పోస్టింగ్లోనే రకరకాల వ్యక్తులు రకరకాల నేరాలు చేసి వచ్చిన ఉంటారు.
కొంతమంది మీరు అన్నట్లుగా మంచి వాళ్ళు ఉంటారు, కొంత చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ చెడ్డ వాళ్ళు ఎక్కువైనా మీ మీద తిరగబడితే, అంటే మీ మీద కాకుండా మీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? జైల్ మాన్యువల్లో క్లియర్గా ఉన్నాయండి. వాట్ ఆర్ ద అఫెన్సెస్, ప్రిజన్ అఫెన్సెస్, ఏం పనిష్మెంట్లు ఇవ్వాలనేది క్లియర్గా జైల్ మాన్యువల్లో చక్కగా రాసిపెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా రివోల్ట్ అయ్యి అడ్మిషన్ మీదకి వచ్చాడు, వాడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలనేది క్లియర్గా ఉన్నది. ఆ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇంటర్వ్యూస్ కట్ చేసేవాళ్ళం. 3 months ఇంటర్వ్యూస్ కట్ చేయొచ్చు ఏదైనా పనిష్మెంట్ అంటే. ఆఫీషియల్గా 3 months ఇంటర్వ్యూస్ కట్ చేస్తే వాడు అన్ని ఫ్యామిలీస్కి, రిలేటివ్స్ అందరికీ దూరం అయిపోతాడు కదా, ఎవరు మాట్లాడేవారు. ఖచ్చితంగా వాటిలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి పనిష్మెంట్లు ఉన్నాయి. కాబట్టి 90% ఖైదీలు జాగ్రత్తగా ఉంటారు. రెండోది, లేదంటే సెపరేట్ బ్యారక్లో పెట్టేస్తాం వాడిని, ఎవరిని కలవకుండా. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో కోర్టుకు కూడా రాస్తాం ఇట్లా వీడి బిహేవియర్ ఎట్లా ఉందని చెప్పేసి. కాబట్టి ప్రతి జైల్ మెయింటెనెన్స్లో ఎట్లా మెయింటైన్ చేయాలనేది, క్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకోవాలనేది మాన్యువల్లో క్లియర్గా ఉంది. అంటే రేషన్ కూడా కట్ చేయడం ఉందా? రేషన్ కట్ చేయడం లేదు. ఫుడ్ వీ షుడ్ నాట్ డినై ఫుడ్ అన్నీ ఇవ్వాలి, కానీ వాడికి వచ్చినట్టు అదర్ బెనిఫిట్స్. క్యాంటీన్ ఫెసిలిటీ అని ఉంటుంది. బయట నుంచి వస్తువులు పట్టుకొని జైలు అమ్ముతాం, అది ఇవ్వం. ఇంటర్వ్యూస్ ఇవ్వం, ఇట్లాంటివి ఇవ్వం. కానీ బయట ఏమనుకుంటారంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత కొడతారు, బాత్రూమ్ క్లీన్ చేయిస్తారు, లేదంటే జైలు సూపర్ అని ఇంట్లో బాత్రూమ్ కడిపిస్తారు, బట్టలు ఉతికిస్తారు, ఇటువంటి అనిపిస్తుంది. వాస్తవం అంటారా? లోపల వచ్చినటువంటి ఖైదీలతో బాత్రూమ్, ఇప్పుడు జైలు లోపల మేనేజ్మెంట్ అనేది ఖైదీలే చేసుకోవాలి. మాన్యువల్ ఏం చెప్తుందంటే జైల్లో జరిగే ప్రతి పనిని ఖైదీలే నిర్వహించాలి. దానికి ఇప్పుడు స్కావెంజర్స్ ఉండరు, లోపల కుక్స్ ఉండరు, క్లీనింగ్ చేసేవాడు ఎవరు ఉండరు. కాబట్టి జైలుకి వచ్చినటువంటి ఖైదీలనే కొంతమందిని సఫాయి క్యాంప్ కింద, కొంతమందిని కుక్స్ కింద, కొంతమందిని మెయింటెనెన్స్ కింద, కొంతమంది ఇండస్ట్రీస్లో పనిచేయడానికి టైం టేబుల్ వేస్తారు, అలాట్ చేస్తారు వరకు. అట్లా ఖైదీలే వాళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలి, ఖైదీలే వాళ్ళు ఫుడ్ వాళ్ళు వండి పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ఖైదీనందరినీ టాయిలెట్ క్లీన్ చేపిస్తారు అనేది అదే అపోహ. అంటే ఇప్పుడు శిక్ష పడ్డ వాళ్ళు ఉండాలండి, లేదంటే రిమాండ్ ఖైదీ వచ్చిన వాడు కూడా, రిమాండ్ వచ్చిన వాళ్ళు కూడా చేయాలి. ఇప్పుడు సెంట్రల్ మీరు చెర్లపల్లి జైలు కానీ తీసుకున్నారనుకోండి, ముషీరాబాద్ జైలు తీసుకుంటే 2 రిమాండ్ వాళ్ళు ఉంటారు. చెంచల్గూడ అప్పట్లో రిమాండ్ ఉండేది, చెంచల్గూడ అప్పుడు కన్విక్షన్ వచ్చేవాళ్ళు, ఇక్కడేమో రిమాండ్ ఖైదీలే. ఈ రిమాండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు వండుకోవాలా, అంటే ఎవరు ఏ విధంగా దాన్ని కేటగిరీ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద టైము వర్క్ అలాట్ చేసేది కాన్విట్స్కి ఇస్తామండి, కాన్విట్స్కి ఇస్తాము. కానీ దేర్ ఈజ్ నో బార్, రిమాండ్ వాళ్ళకి పని చెప్పకూడదు అనేది ఏమీ లేదు. అయితే పని అలాట్ చేసిన ప్రతి ఖైదీకి వేజెస్ ఇస్తాం. అది రిమాండ్ అయినా కానీ కాన్విట్ అయినా వేజెస్ ఇస్తాం. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్ జైల్స్ ఉంటాయి, అక్కడ కాన్విట్స్ ఉండరు, ఉండేది 2-3 ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జైలు మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా రిమాండ్ వాళ్ళని చేసుకోవాలి. రిమాండ్ వాళ్ళ నుంచి పని తీసుకుని వాళ్ళకి వేజెస్ పే చేస్తాం. ఒక 14 రోజులు రిమాండ్ అని ఒక్కొక్క చిన్న నేరం చేసి వస్తాడు, వాడు కూడా పని చేయాల్సిందని అక్కడ క్లీనింగ్లో పార్టిసిపేట్ చేయవలసింది. ఇప్పుడు వాడున్న పరిసరాలను వాడు క్లీన్గా పెట్టుకోవాలి కదా, నీట్గా పెట్టుకోవాలి కదా, ఖచ్చితంగా చేయవలసింది. ఇప్పుడు కొంతమంది ఖైదీలు నిరాహార దీక్ష చేస్తాం, మాకు డిమాండ్స్ ఉన్నాయని నక్సల్ అంటే ఖైదీలు చేస్తుంటారు. అంటే జైలు మాన్యువల్ ప్రకారం లోపల నిరాహార దీక్ష చేసే, అంటే ఒక ఖైదీ నిరాహార దీక్ష చేయాలంటే ముందుగా సూపరింటెండెంట్ రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. నేను నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ డిమాండ్స్ ఉన్నాయి నాకు, కాబట్టి మీరు నాకు ఈ డిమాండ్స్ పరిష్కరించండి, లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానని ఒక నోటీస్ ఇస్తాడు. అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడతారు, ఏంటి నీ ప్రాబ్లమ్స్. జైలు సూపరింటెండెంట్ చేతిలో ఉన్నటువంటి అతను చేయగలిగినటువంటి పరిష్కారం ఉంటే చేస్తాడు, లేదంటే హెడ్ ఆఫీస్ దృష్టి తీసుకెళ్తాడు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం. లేదు అంటే చేస్తాడు. ఒకవేళ చేస్తానంటే ఓకే చేస్తాడు. చేసినప్పుడు ఏం చేస్తాం, వాడిని నిరాహార దీక్ష ఎవరు చేస్తారో వాళ్ళకు సెపరేట్ చేసి సెపరేట్ సెల్లో పెట్టి చేస్తాం. 2-3 రోజులు చూస్తాం. తర్వాత డాక్టర్ అడ్వైస్తో ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే నా సర్వీస్లో నేను ఇంతవరకు నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఫోర్స్ఫుల్ ఫీడింగ్ చేసిన కేసులు ఎప్పుడు చూడాల. మాన్యువల్ మాత్రం మాన్యువల్ క్లియర్గా ఉంది. ఈ హ్యాస్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్, సెపరేట్ పెట్టాలి. రెండోది వాడికి భోజనం, వాడు తినకపోయినా తయారు చేసినట్టు భోజనం తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టాలి. తింటే తిన్నాడు, లేకుండా లేదు. డాక్టర్ రోజు అబ్జర్వ్ చేసి అతని ఫైండింగ్స్ అన్నీ రికార్డ్ చేయాలి. ఎవ్రీ డీటెయిల్ హెడ్ ఆఫీస్కి ఇంటిమేట్ చేస్తాం ప్రతిరోజు. అలాగే హెడ్ ఆఫీస్ కూడా గవర్నమెంట్కి ఇంటిమేట్ చేస్తుంది. ఇంకా వాడు ఇంకా తగ్గట్లేదు, హెల్త్ డిటరేట్ అవుతుంది, సో డాక్టర్ ఇన్వాల్వ్ అవుతారు. డాక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఫోర్స్ఫుల్గా ఫీడ్ చేస్తాం. సార్ ముషీరాబాద్ దగ్గరికి వచ్చారు? ముషీరాబాద్ తర్వాత సెంట్రల్ డిస్ట్రిక్ట్ జైలు కరీంనగర్కి వెళ్ళాను నేను. అక్కడ కూడా నక్సల్స్ ఎక్కువ? అక్కడ చాలా ఉంది నక్సల్. నేను వెళ్ళేటప్పటికీ నక్సలైట్ మూవ్మెంట్ చాలా ఉధృతంగా ఉన్నది ఆ ఏరియాలో. అవును.
ఎంతమంది ఉండేవారండి అక్కడ అబౌట్ 300 ప్రిజనర్స్ ఉండేవారు. అందులో అబౌట్ 70-80 మంది నక్సలైట్స్ ఉండేవారు. అక్కడ ఇట్లా సెపరేట్ చేసే ఫెసిలిటీ ఏం లేదు. చిన్న జైలు కాబట్టి, డిస్ట్రిక్ట్ జైలు కాబట్టి ఈ ప్రాబ్లం నక్సలైట్స్ వీళ్ళని సెపరేట్గా పెట్టే అవకాశం లేదు. అందరినీ కలిపే పెట్టేవాళ్ళం. నక్సల్స్లో ఉన్నది ఏంటంటే వాళ్ళు జైలు అడ్మినిస్ట్రేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సూపరింటెండెంట్ ఎలా ఉన్నాడు, వెదర్ ఈజ్ జుడిషియల్ ఆర్ నాట్, అందరినీ సమానంగా చూస్తున్నాడా లేదా, అక్కడ ఉన్నటువంటి ఖైదీలని మంచిగా పట్టించుకుంటున్నాడా లేదా, వాళ్ళ హెల్త్ పట్టించుకుంటున్నాడా, భోజనం సరిగ్గా ఉంటుందా లేదా, లేదా ఏదన్నా కొంతమందికి ఫేవరబుల్గా ఉండి కొంతమందికి ఇలా చేస్తున్నాడా, హరాస్ చేస్తున్నాడా అనేది అబ్జర్వ్ చేస్తారు. మనం యాజ్ పర్ మాన్యువల్ రూల్ ప్రకారము జుడిషియస్ అందరూ అది నక్సలైట్ అయినా ఒకటే, వేరే ఖైదైనా ఒకటే, అందరూ చూసుకున్నప్పుడు వాళ్ళు మన అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ కారు. అట్లా కాకుండా మనము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కొంతమంది ఖైదీలను దగ్గర తీసి వాళ్ళ ద్వారా మిగిలికి సార్ట్అవుట్ చేద్దాము, అన్ని కార్యక్రమాలు చేద్దామంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నక్సలైట్స్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అటువంటి ప్రాబ్లం రానివ్వకూడదు. ఎందుకంటే కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటుందంటే ఖైదీలు చాలా హుషారు ఉంటారు. జనరల్గా ఖైదీలు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళేమో ఐక్యూ తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, లేదంటే తెలివైన వాళ్ళు ఉంటారు. మీడియం ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. అంటే బోత్ ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. సో కొంతమంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఖైదీలని దగ్గర తీసి వాళ్ళ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడపడానికి ప్రయత్నిస్తారు. అది ఒక 1 year 2 years బాగా నడుస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎంత అడ్మిషన్ గోస్ టు ప్రిజనర్స్ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఖైదీల మీద డిపెండ్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు. అడ్మినిస్ట్రేషన్ జైలు సూపరింటెండెంట్ కంట్రోల్ ఉండాలి. జైలు సూపరింటెండెంట్ పర్సనాలిటీ అడ్మినిస్ట్రేషన్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. జైలు సూపరింటెండెంట్ ఎలా ఉన్నాడో అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. సూపరింటెండెంట్ యొక్క పర్సనాలిటీ అడ్మిషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంటైర్ స్టాఫ్ మీద అలాగే ఉంటుంది, ప్రిజనర్స్ కూడా అలాగే ఉంటారు. మనం తోకజాడిస్తే వాళ్ళు మనం కూడా విచ్చలవిడిగా ఉండే రకాల వాళ్ళ జైలు అంతా అలాగే ఉంటుంది, కింద స్టాఫ్ కూడా అలాగే ఉంటారు. మనం అంటే లీడర్ కరెక్ట్గా ఉండాలి. అక్కడ లీడర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్స్ ఇన్ ద అడ్మిషన్ అంతే. ఆయన కరెక్ట్గా ఉంటే జైలు ఎప్పటికీ అలాగే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈయన ఏదైనా డిబేట్ అయ్యాడంటే మొత్తం స్టాఫ్ డిబేట్ అయ్యి రాసుకోవాలండి. అది మీరు అన్నది 100% సూపరింటెండెంట్ స్ట్రాంగ్ ఉన్నాడంటే జైలు లోపల జైలు బయట కూడా అంత అలాగే ఉంటుంది. ములాఖాత్ దగ్గర సూపరింటెండెంట్ ఒప్పుకోరని చెప్తారు. అంత అలాగే ఉంటుంది. లేదు ఈయన కొంచెం అటు ఇటు ఉన్నాడంటే మొత్తం పైనుంచి కింద స్టాఫ్ అన్ని క్యాటర్స్లో అదే నడుస్తుంది. లోపల ఖైదీలు కూడా అలాగే ఉంటారు. సో ఇట్స్ రిప్రజెంట్స్ సూపరింటెండెంట్స్ పర్సనాలిటీ ఈజ్ క్యారెక్టర్ రిప్రజెంట్స్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ దట్స్ ఆల్. సార్ మీకు కరీంనగర్లో మీకు బాగా గుర్తుండిపోయిన నక్సల్స్ ఎవరైనా ఎదురుపడ్డారు? నక్సల్స్ అంటే అప్పుడు టాప్ మోస్ట్ ఉండేవారండి. చాలా జనశక్తి లీడర్స్ వీళ్ళంతా ఉండేవారు. చాలా కాలం ఉండేవారు జైల్లో. కోర రాజన్న గారు నా దగ్గర ఇప్పుడు లేడు. ఆయన లేడు నా దగ్గర. ఆయన వరంగల్ ఉండేది. అంత కరీంనగర్లో లీడర్స్ ఉండేవారు. కానీ అడ్మినిస్ట్రేషన్ నేను 6 years పనిచేశాను ఆల్మోస్ట్ అక్కడ. 6 years పనిచేశాను. 6 yearsలో ఎంతోమంది నక్సలైట్లు చెల్లిపోయారు. కానీ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, తెలుసుకుంటారు పక్కన ఉన్న ఖైదీలతో ఏంటి పరిస్థితి అని. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు రూల్, అంతా జుడిషియస్గా ఉంటుంది. అంటే అసలు వాళ్ళు ఏమీ ప్రాబ్లమే క్రియేట్ చేయరు. అండ్ వాళ్ళు కూడా లోపల ఉండడానికి ఇష్టపడరు కానీ బయటకు రావాలి. రెండోది ఫుడ్ అనేది జైల్ మెయింటెనెన్స్లో చాలా ఇంపార్టెంట్. మంచిగా ఉన్న ఫెసిలిటీస్లో వాళ్ళకి చక్కగా ఫుడ్ పెడితే ఫుడ్ సాటిస్ఫై అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు. 90% తినేసి మంచిగా ఉంటారు. లేదు ఫుడ్ డినై చేస్తున్నాము, లేకపోతే సరిగ్గా ఉండలేదు, ఫెసిలిటీ సరిగ్గా లేవంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు అన్నట్లయితే ఫుడ్ కొంతమంది ఖైదీలు తినకపోవడం బయటకు వచ్చి పారేస్తుంటారండి. ఎందువల్ల అంటారు? అది 2015 వరకు జరిగింది. అట్లా 2015 అన్నం తీసుకొచ్చి బయట పడేస్తున్నారు. 2015 వరకు జరిగింది. ఎందుకంటే రైస్ సివిల్ సప్లైస్ రైస్, అది మన జనతా రైస్ అది అంటారు కదా, అది ఉండేది. రెండోది కూరల్లో మసాలా ఇంగ్రీడియంట్స్ ఉండే కాదు. ఆనియన్ కానీ టమాటో కానీ, తర్వాత మనం కరివేపాకు అంటాము, తర్వాత మనం వేసుకుంటాం కదా తాలింపులు వేస్తాం కదా, ఏముండే కాదు. ఓన్లీ దాలు, ఆయిల్, పప్పు, కొన్ని ఉండే రసము. అయితే 2015లో ఏం చేసామంటే ఫుడ్ని నాకు అప్పుడు కృష్ణరాజు గారు డీజీ ఉండరు, నాకు చెప్పారు ఫుడ్ మనం మాడిఫై చేద్దామని, గవర్నమెంట్కి ఏమీ అంటే అడిషనల్ ఎక్స్పెండిచర్ లేకుండా మనం ఉన్నదాన్ని మాడిఫై చేద్దాము చెయ్యి అన్నారు. నేను 2 months కష్టపడి అందరినీ, మా ఫ్యామిలీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక మెనూ తయారు చేసాం, మాడిఫై చేసాం. దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత ఆల్ మసాలా దినుసులు, ఆనియన్స్, టమాటా,
కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఏదో ఏమంటాయి కదండి, జీలకర్ర, ఇవన్నీ అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక మెనూని తయారు చేసాం. మెనూ తయారు బ్రేక్ఫాస్ట్ కూడా ఒకరోజు చపాతీ, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇడ్లీ, అట్లా పెట్టి ప్రతిరోజు 7 డేస్లో 7 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి పెట్టేసాం. అది గవర్నమెంట్కి పోయి గవర్నమెంట్ అప్రూవ్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు జైల్స్లో ఫుడ్ గురించి ప్రాబ్లమే లేకుండా పోయింది. ఖైదీలందరూ హ్యాపీ, టేస్టీగా ఉంటుంది ఫుడ్, ఏ ఫుడ్ అన్నా టేస్టీగా ఉంటుంది. తర్వాత సబ్సిక్వెంట్ ఏం చేసాము, జైల్లోకి ఇంతకుముందు కొన్ని ఫ్రూట్సు, ఈ ఇంట్లో తయారు చేసిన కొన్న బ్రెడ్, జాము, ఈ బిస్కెట్స్ అన్నీ అలౌ చేసేవాళ్ళం. ఇప్పుడు జైల్స్ అన్నింటిలో ఇవి లేవు. ఇంటర్వ్యూకి రావాలి, ఇంటర్వ్యూ మాట్లాడిపోవాలంతే, ఏమీ ఇవ్వటం లేదు. స్మోకింగ్ కూడా బ్యాన్ చేసాం. సో వాడు రావాలి, మాట్లాడాలి, పోవాలంతే. జైలుకి ఖైదీకి బంధువు ఎవడన్నా ఇవ్వడానికి ఏం అవకాశం లేదు. వాడికి ఏమన్నా కావాలంటే వాడి అకౌంట్లో డబ్బులు వేసిపోవాలంతే, మనీ డిపాజిట్ చేసి పోవాలి. వాడికి ఏమైనా కావాలంటే వాడు మాకు ఒక లెటర్ ఇస్తాడు, లేకపోతే మేమే జైల్లో క్యాంటీన్ మెయింటైన్ చేస్తాం. ఆ మెయింటైన్ చేసిన క్యాంటీన్లో వాడు వస్తువులు కొనుక్కోవాలి. జైలు నుంచి బయట నుంచి రావడానికి వస్తువులు లేవు. దాంతో ఏమైంది, స్మగ్లింగ్ ఆగిపోయింది, స్మోకింగ్ ఆగిపోయింది, గంజా సప్లై ఆగిపోయింది, సెల్ ఫోన్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. సెల్ ఫోన్స్ కంట్రోల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని జైల్స్లో ఫోన్లు పెట్టేసాం, విత్ రికార్డ్ ఫెసిలిటీ ఫోన్లు పెట్టేసాం. కాబట్టి ఈ సెల్ ఫోన్ స్మగుల్ చేసేది కూడా ఎవరంటే నోటోరియస్ డేంజరస్ ఖైదీలు, వాళ్ళే ట్రై చేస్తారు. మిగిలిన ఖైదీలు అసలు సెల్ ఫోన్ స్మగుల్ చేయడానికి ప్రయత్నం చేయరు. సో అది కూడా ఆగిపోయింది. అట్లా అని చెప్పి 100% ఆగిపోయిందని కాదు, ఇప్పటికీ కొంతమంది ఖైదీలు దే ట్రై టు గెట్. సార్ జనరల్గా ఫుడ్ మాన్యువల్ ప్రకారం ఒక రిమైండ్ ఖైదీకి కానీ కన్విక్ట్ అయిన ఖైదీకి కానీ రోజుకి ఎన్ని గ్రాముల పప్పు, ఎన్ని గ్రాముల రైస్ ఇస్తుంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాన్విక్ట్ ప్రిజనర్స్ పనిచేస్తున్న వాళ్ళకైతే 700 గ్రామ్స్ రైస్ అండి. 700 గ్రామ్స్లో 700 గ్రామ్స్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్కి 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ లంచ్, 250 గ్రామ్స్ డిన్నర్, 80 గ్రామ్స్ దాల్. 700 గ్రామ్స్ రైస్ అన్నారు. అది కాన్విక్ట్కి, శిక్ష పడ్డ వాళ్ళకి. రిమాండ్ ఖైదీకి అయితే 600 గ్రామ్స్. 600 గ్రామ్స్ దాన్ని డివైడ్ చేస్తారు. 600 గ్రామ్స్ 3 టైమ్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత కాదు, 200 గ్రామ్స్ ఉంటుంది. 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్. కిచిడి కానీ పులిహోర కానీ, కిచిడి, పులిహోర. తర్వాత ఇప్పుడు తగ్గించాం కదండి, ఇది కూడా పెట్టాం, ఏది చపాతీ పెట్టాం. తర్వాత ఇడ్లీ అట్లాంటివి పెట్టాం, ఎగ్ ఇంట్రొడ్యూస్ చేసాం. అంటే ఈ రైస్ని డివైడ్ చేస్తాం, అదే రైస్ని డివైడ్ చేస్తాం నైట్ వరకు. అంటే ఇప్పుడు మీరు ఫుడ్ మాన్యువల్ తీసుకుంటే మండే నాడు ఏముంటుంది, ఆ విధంగా చెప్పండి ఒకసారి. మండే నాడు పప్పు, శనగపప్పు, పెసరపప్పు. జనరల్గా మండే నాడు కందిపప్పు ఉంటుంది. కందిపప్పు 80 గ్రామ్స్. తర్వాత దాంట్లో ఒక లీఫీ వెజిటబుల్ కంపల్సరీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేసాం. ఖచ్చితంగా ఏదో ఒక ఆకుకూర దాంట్లో వేయవలసిందే, 2 టమాటా వేయవలసిందే, ఆనియన్ వేయవలసిందే. తర్వాత ట్యూస్డే శనగపప్పు ఉంటుంది, వెన్స్డే పెసరపప్పు ఉంటుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సండే మాత్రం మార్నింగ్ వెజిటేబుల్, ఈవినింగ్ మటన్ ఆర్ చికెన్. మటన్ అంటే కన్వర్ట్ ఎంత ఇస్తారండి, రిమైండెడ్ ఎంత ఇస్తారు? అందరికి ఇస్తారు. ఎన్ని గ్రాములు అండి? అందరికి ఒకటే 175 గ్రామ్స్, నో డిఫరెన్స్. ఎగ్ వీక్లీ వన్స్ మారుతుంటుంది అంటలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే ఫస్ట్ సండే ఆఫ్ ఏ మంత్ ఆ రోజు మాత్రం మటన్ ఇస్తారు, మిగిలిన 3 or 4 వీక్స్ చికెన్ ఇస్తారు. 175 గ్రామ్స్. సార్ మిగతా రోజుల్లో పండుగలు వస్తుంటాయి, రకరకాల మతాల పండుగలు వస్తాయి, అప్పుడు వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారు? మాన్యువల్లో అబౌట్ 15 పండుగలు మెన్షన్ చేశారు. స్పెషల్ డైట్ అని ఇస్తారు. స్పెషల్ డైట్ అంటే లడ్డు అట్లా ఇస్తారు. జనరల్గా ఆ రోజులు ఏం చేస్తారంటే ఫ్రైడ్ రైసు, మంచి ఏదైనా బగార్లాగా చేస్తారు అట్లా. దట్ ఈస్ దేర్ ఇన్ ద మాన్యువల్. స్కేల్ కూడా పెట్టారు. అంతే ఈచ్ రిలీజన్కి మినిమం 3 పండుగలు కవర్ అయ్యేలా పెట్టారు. ఓకే, అట్లా పెట్టారు. కానీ కొంతమంది ఖైదీలు, సీనియర్ ఖైదీలు మటన్ చికెన్ దగ్గర కొట్లాట అవుతుంటాయని వాస్తుంటారా? కొట్లాటలు ఏం కావండి, అది అన్నీ మీరు చెప్పే అన్నీ ఓల్డెన్ డేస్. ఇప్పుడు సిస్టమ్స్ అంతా మారిపోయినాయి. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి. ఇప్పుడు జైల్స్లో చాలా ప్రశాంతత ఉంది. మేము జాయిన్ అయినప్పుడు జైల్స్కి ఇప్పటికీ, ఎందుకంటే ఓవర్ క్రౌడింగ్ ప్రాబ్లం ఉండేది. ఆ ఓవర్ క్రౌడింగ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఖైదీ 14 రోజులకు ఒకసారి కోర్టులో ఫిజికల్గానే వెళ్తాడు, లేకుంటే కనీసం వీడియో కాన్ఫరెన్స్లో జడ్జితో మాట్లాడుకుంటాడు. ప్రొటెస్ట్ ఉంది. ఆ ప్రాబ్లం లేదు. తర్వాత బెయిల్స్ కూడా లిబరల్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా బెయిల్స్ లిబరల్ ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్లు కూడా 7 years ఉన్నది. రెండోది ఏంటంటే
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చినాయి కదా, అప్పుడు మేము ఉన్నప్పుడు ఉండే కాదు. వచ్చి వాళ్ళు ఎవ్రీ మంత్ 2 times లీగల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జైలు విజిట్ చేస్తారు, వాలంటీర్స్ వస్తారు విజిట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉంటే జైల్స్లోనే కోర్ట్స్ కండక్ట్ చేసి అక్కడికక్కడ వాడు ప్లీ బార్గెన్ అంటారు దాన్ని, వాడు నేరాన్ని ఒప్పుకుంటే అక్కడ ఏదో శిక్ష చేసి వాడి కేసుని అక్కడే ఖతం చేసి వెళ్ళిపోతారు. అట్లాగే జైల్స్లో ఓవర్ క్రౌడింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జైల్స్లో 8,500 ఆధార్ అకామిడేషన్, ఇప్పుడు 7,000 ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జైల్స్ మొత్తం ఎంటైర్ జైల్స్లో. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫుడ్ ఇంప్రూవ్ అయింది. రెండోది రకరకాల ఇండస్ట్రీస్ పెట్టారు జైల్స్లో, ఇప్పుడు చాలా రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, యాక్టివ్గా ఉంటున్నారు. రెండోది క్లోతింగ్ కూడా మారింది. మీరు మొదట్లో చూసినప్పుడు ఖద్దరు ఉండేది, చాలా థిక్గా ఉండేది, వేసుకుంటే కట్ అయిపోయే సిచ్యువేషన్ కూడా ఉండేది. ఇప్పుడు పాలిస్టర్ క్లాత్ యూజ్ చేస్తున్నారు. రెండోది సార్ ఇప్పుడు ఆ డ్రెస్ వచ్చింది కాబట్టి ఆ డ్రెస్ మీద మార్క్ ఎందుకు వస్తుంది అంటే రిగరస్ ఇంప్రూవ్మెంటు, సింపుల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. సింపుల్ ఇంప్రూవ్మెంట్ అంటే వాడు ఏదో 4 months లైఫర్స్, నాన్ లైఫర్స్ అని ఉంటారు. లైఫర్స్ అంటే వాడు లైఫరు, 14 సంవత్సరాలు. నాన్ లైఫర్ అంటే 10 years, ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు. వాడికి ప్లెయిన్ ఇస్తారు, ఇది నాన్ లైఫర్ అని. లైఫర్కి మాత్రం ఒక గీత ఉండి, అంటే గీత ఉందంటే లైఫర్ అని. లైఫర్ సార్ మనం డ్రెస్ కోడ్ తర్వాత ముందు మీరు కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? కరీంనగర్ తర్వాత చెల్లపల్లికి వచ్చాం. ఓకే, అంటే కరీంనగర్లో మీ మార్క్ ఏముంది, మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఉందా? కరీంనగర్లో గుర్తుండిపోయే సంఘటన రోజు ఏదో ఒక సమస్య ఉంటుంది, అట్లా స్పెసిఫిక్ ఏమీ లేదు. అయితే కరీంనగర్ జైలుకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ చేసింది ఏంటంటే ఒక సెపరేట్ ఎంక్లోజర్ కట్టించాం, లేడీస్కి సెపరేట్ ఎంక్లోజర్ కట్టించాం. తర్వాత అక్కడ కూడా ఓవర్ క్రౌడింగ్ ఉండేది. దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళు శాంక్షన్ చేస్తే ఒక న్యూ బ్లాక్, కొత్త బ్లాకు కట్టించడం జరిగింది ఎంక్లోజర్తో. ఒక లిఫ్ట్ ఫీమేల్కి అక్కడ ఫెసిలిటీ ఉండేది కదా అంతకుముందు, వరంగల్ పోయేవారు ఆ ఏరియా ఫీమేల్ అంతా, వాళ్ళ కోసం ఒక సెపరేట్ ఎంక్లోజర్ కట్టించి చేయడం జరిగింది. ఓవర్ క్రౌడింగ్ చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది, ఫెసిలిటీస్ బాగా పెరగడం జరిగింది. రోజు ఏదో సమస్య ఉంటుందండి, సూసైడ్ చేసుకుంటాడు వాడు అంటాడు, అట్లా అంటారు. తర్వాత జైల్స్లో హెల్త్, మా పని ఏంటి, మంచిగా భోజనం పెట్టడం, వాడు సేఫ్గా ఉన్నాడో లేదు చూసుకోవటం, వాడు హెల్త్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. వాడు మారటం కోసం కావాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాం మేము, ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం. మనిషిని మార్చడం అనేది ఏదో మా దగ్గర ఏదో మ్యాజిక్ వ్యాండ్ నుండి వీడు లోపలికి వచ్చాడు, జైలుకి వచ్చాడు, మ్యాజిక్ వ్యాండ్తో మార్చేస్తే మంచి వ్యాండ్ చేసాడు కాదు. మాకేంటంటే అటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాము. మతపరమైనటువంటి లెక్చర్స్ ఇవ్వటము, లేకుంటే కౌన్సిలింగ్ చేయటం చేస్తాము. చాలామంది మారడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మేము ఖచ్చితంగా జైలుకి వస్తే మారెళ్ళిపోవాలి, వీడు ఖచ్చితంగా మారిపోవాలంటే, సంస్కరణ ఆలయాలంటే ఖచ్చితంగా జైల్లో ఏమన్నా హిప్నటైజ్ చేసి చేయడానికి అటువంటి అవకాశం లేదు. ఇందాక మీరు అన్నారు జైల్స్ అన్నీ నేరాలయాలుగా మారుతున్నాయి, యూనివర్సిటీగా మారుతున్నాయి అన్నట్టు. అది ఇప్పుడు జైల్లో హై సెక్యూరిటీ ప్రిజన్స్ సెపరేట్ బ్లాక్ ఉంటుంది. మిగిలిన ఖైదీలందరూ కూడా కామన్గా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కొంతమందిని సెపరేట్ చేసి పెడతాం. మిగిలినంతా కామన్గా ఒక బ్యారక్లో 30-40 మంది లేకపోతే 20 మంది మినిమం పడుకుని డే అంతా అక్కడ నైట్ స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో జైలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, పాసిబిలిటీ ఉండొచ్చు, ఒక చిన్న నేరం వెళ్ళినవాడు పెద్ద నేరం ఉన్నవాడు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఇట్లా చేశాను, ఇలా సంపాదించాను, అట్లా ఎంజాయ్ చేశాను, లైఫ్ ఇట్లా ఎంజాయ్ చేశాను అని చెప్పొచ్చు, దానికి డెకరేట్ కావచ్చు అవకాశం. అంటే పోలీసుల వాదన ఏంటంటే కొత్తగా ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు అడ్మిట్ బ్లాక్లో పెట్టకుండా నటోరియస్ క్రిమినల్ బ్లాక్లో పెట్టడం వల్ల వాడు ఇంపాక్ట్ ఇది మీకు కనిపిస్తుంటుంది. ఎనీ ప్రిజనర్ ఎవరో కొత్తగా వచ్చినా అదర్ దాన్ ఐ సెక్యూరిటీ అయితే ఇమ్మీడియట్గా వాడిని తీసుకెళ్ళి ఐ సెక్యూరిటీలో పెట్టేస్తాం. లేదంటే కొత్తగా వచ్చిన ప్రిజనర్ని 14 days మేము రిసెప్షన్ బ్లాక్లోనే పెడతాం. చేసి వాడిని అబ్జర్వ్ చేసి ఏ బ్యారక్ పంపించారనేది పంపిస్తాం, సెగ్రిగేట్ చేసి. ఖచ్చితంగా 100% సెగ్రిగేట్ చేసి వీడు కలిస్తే పోద్దనంటే అవకాశం లేదు జైల్స్లో. అంత అన్ని సెపరేట్ బ్యారక్స్ అట్లా మరీ నోటేరియస్ ఉంటే ఖచ్చితంగా వాడిని ఎవరిని కలవకుండా చూస్తాం, ఎంక్లోజ్ చేస్తాం. ఏదో టైంలో ఎక్కడో చోట కోర్టుకు వెళ్ళినప్పుడు ఎక్కడో చోట వాళ్ళు కలవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్లు మార్నింగ్ టైంలో కూర్చోవచ్చు, చెట్ల కింద మాట్లాడుకోవచ్చు, లేదంటే నైట్ బ్యారక్ లాకప్ అయిన తర్వాత లోపల కూడా మాట్లాడు. నైట్ 6కి అట్లా లాక్ చేస్తాం, మార్నింగ్ 6 వరకు అక్కడ ఉంటాడు, పక్కన పడుకుని ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకేం తెలుస్తుంది? దే కెన్ షేర్ ఎవ్రీథింగ్ కదా. వాడు వీరోచితం చేసిన ఇవన్నీ చెప్తాడు వాడికి. వీడు కూడా అడల్ట్స్ అంటే యూత్ ఉంటారు, వీళ్ళు యూత్ ఏంటంటే అడ్వెంచరస్ ఉంటారు, తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. సార్ కరీంనగర్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికండి? చెల్లపల్లి ప్రమోషన్ మీద చెల్లపల్లికి. ఇక్కడ రాగానే ఒక పెద్ద ప్రపంచం కదండి ఇది. ప్రపంచం అంటే అప్పటికే 2000 హైటెక్ జైలు, 2000 ప్రిజనర్స్, హ్యూజ్ జైలు, ఏరియా ఆఫ్ ఆపరేషన్ చాలా పెద్దది. 2000 మంది ఖైదీలు ఉంటారు అక్కడ, నోటోరియస్ ప్రిజనర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. జైలు పెద్దది, ఖైదీల నంబర్ ఎక్కువ, స్టాఫ్ తక్కువ. 150 2,000 మంది ఖైదీలు, మీరేమో 150 మంది సిబ్బంది. అవును. ఆ 2,000 మందిలో 50% మీ మీద దాడి చేస్తే అటువంటి అవకాశం ఉండదండి జైల్స్. అంటే నేను అంటుంది దాడి చేస్తే అనేది చేయమని కాదు, కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం మీరు అన్నట్లుగా లీడర్షిప్ క్వాలిటీ కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం. అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎక్కడ పోతారు వాళ్ళు? జైలుకి గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ ఉంటుంది, చుట్టూ ఎత్తైన గోడలు ఉంటాయి. ఎక్కడికి పోతారు? ఆల్మోస్ట్ టవర్స్ మీద పోలీసులు ఉంటారు. సో వాడు ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు. జైలు మెయిన్ గేట్ దాటి బయటికి పోతారని కాకపోయినా వ్యక్తిగత భౌతిక దాడులు చేశారండి. భౌతిక దాడి చేసి కూడా ఎక్కడికి పోతాడు? మీ దగ్గర ఉండవలసిందే కదా. ఎక్కడికి పోతాడు? భౌతిక దాడి చేశాడు, ఎక్కడ నన్ను కొట్టినా నిన్ను కొట్టినా ఇక్కడ ఉండాల్సిందే అంటే పనిష్మెంట్లు ఉంటాయి కదా. వాడుకున్న తర్వాత ఫ్యూచర్ కష్టంగా అవుతుంది కదా. ఎక్కడికి పోతే మళ్ళీ జైలు నుంచి వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వాడు లోకల్ ఏరియా నుంచి వేరే జైలు ఎక్కడికో దూరం పంపించేస్తారు, వాడికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫిజికల్ దాడులని రేరు. ఎందుకంటే జైలు ఆఫీసర్ యొక్క అవసరం వాడికి ఎంతనే ఉంది. ఎందుకంటే జైల్లోకి వచ్చిన తర్వాత వాడు బాగోగులని చూసుకోవాల్సి జైలు వాళ్ళే కదా. వేరే వాళ్ళు వచ్చి బయట వాళ్ళు అంటే భౌతిక దాడులు జరగకపోయినా నేను కొన్ని జైల్లో చూశాను. ఆ జైల్స్లో మీ సిబ్బంది ఆ బ్యారెక్ పక్కన వెళ్తున్నప్పుడు కానీ లేదా సెక్యూరిటీ బూతులు తిట్టి వాళ్ళకి ఒక ఇరిటేట్ చేస్తుంటారు. మరి అటువంటి సిచ్యువేషన్ 26 సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేస్తారు కదా, వాడికి రిపోర్ట్ రాసి రికార్డెడ్గానే వాడు ఇట్లా చేస్తారని చెప్పి వాడికి పనిష్మెంట్ మాన్యువల్ పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఉంటారు. 10% ప్రిజనర్స్ ఖచ్చితంగా ఉంటారు అటువంటి వాళ్ళు. స్టాఫ్ కూడా అలాగే ఉంటారు కొంతమంది. ఇప్పుడు జైలు అడ్మినిస్ట్రేషన్లో ప్రిజనర్స్ ఉంటారు ఒక పక్కనే, కొంతమంది స్టాఫ్ సమ్ పర్సెంటేజ్ స్టాఫ్ నోటరీస్ ఉంటారు. వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ రిలేషన్స్ విత్ ఇట్. వాళ్ళు అటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మీరు స్టాఫ్ విషయం వచ్చాక చెప్తారు. నేను చూసిన కొన్ని జైల్స్లో అంతవరకు ఒక మోనోపాలిగా ఉన్న ఒక వ్యక్తి కొత్తగా ఒక సూపరింటెండెంట్ వచ్చి ఆయనకి ఆక్సిజన్ కట్ చేస్తే ఆయన ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఆ గ్రూప్ క్రియేట్ తీసుకొచ్చి ఆ సూపరింటెండెంట్ మీద వ్యతిరేకత తీసుకురావడం, ఆ జైల్లో ఏదో జరుగుతుంది అని బయట మీడియాకి ఇవ్వడం. ఇటువంటి వ్యక్తులు మరి మీరు ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు? ఎందుకంటే జైలు వ్యవస్థ మీద చెడ్డ పేరు తీసుకొచ్చి అటువంటి వ్యక్తులు ఇప్పుడు చాలా జైల్స్ జరుగుతుంటుంది. ఒక సూపరింటెండెంట్ వచ్చి పర్ఫెక్ట్గా నడిపేద్దాం ట్రై చేస్తే, అంతవరకు నడిచిన దాన్ని ఆపేస్తే ఖచ్చితంగా కొంతమంది స్టాఫ్ గ్రూపుల దగ్గర అపోజిట్ పనిచేసి ఈ జైలు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని బయటికి తెలియజేసి లేనిపోని క్రియేట్ చేసి ప్రెజర్ క్రియేట్ చేస్తారు. అంటే ఇబ్బంది పెట్టడం అడ్మినిస్ట్రేషన్ని. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళడం, ఎట్లా జరుగుతుంది చెప్పడం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం. కొన్ని రోజులు చేయగలరు, అది ఎక్కువ రోజులు చేయకుండా. ఎందుకంటే లాట్ ఆఫ్ జైల్లో ఉన్నటువంటి ఒక ఏరియా ఏంటంటే జైలు సూపరింటెండెంట్ కానీ స్టాఫ్ కానీ ఎట్లా పనిచేస్తారనేది కొన్ని వేల మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది సీక్రెట్గా జరిగేది కదా అది. కాబట్టి ఎవరి ద్వారానో దేని ద్వారానో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరు దీనికి రీజను, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది పెద్ద ఒక నెల జరగవచ్చు, సెకండ్ మంత్లో ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది తెలిసిపోతుంది. అంత ఓపెన్ కదా. ఎక్కడో ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూసుకుంటూ చేసేది కాదు కదా. ప్రతి ఒక్కడు ఎవడేం చేస్తాడనేది అబ్జర్వేషన్ తెలిసిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. అది దాచిపెట్టే అవకాశం ఉండదు. జరుగుతాయి ఇటువంటి జైల్స్లో 100%. కొంతమంది సిబ్బంది అధికారుల యొక్క అండదండలతో ములాఖతుల్లో డబ్బులు తీసుకోవడం, అంటే అవుటర్ ములాఖత్కి తీసుకొని ఇన్నర్ ములాఖత్ ఇవ్వడం, లేదు జైల్లో ఉన్న ఖైదీలకి మీరు ఎక్కడైతే అడ్డుకుంటున్నారో ఆపడం. మీకు ముందే చెప్పాను నేను, దట్ డిపెండ్స్ అపాన్ జైలు ఎట్లా పనిచేస్తున్నది, పర్సనాలిటీ అది సూపరింటెండెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అవునండి. ఆ సూపరింటెండెంట్ని బైపాస్ చేస్తూ ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి అవుతాయి ఇన్నర్ ములాఖతులు డబ్బులు తీసుకోవడం, లేదా జైల్లోని ప్రజలకి మందు కానీ సిగరెట్ కానీ బిర్యానీ కానీ ఇవ్వడం, లేదా ఇన్నర్ ములాఖతులో వాళ్ళకు అనుకున్న వ్యక్తులకి సూపరింటెండెంట్ రూమ్లో పెట్టడం. ఇది కాకుండా పర్చేజ్లో కూడా డబ్బులు తీసుకోవడం అంటే కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, సిబ్బందులు కూడా కొంతమంది ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఓపెన్ చేసుకుని ఇట్లాంటి చేస్తూ ఉంటాయి, కానీ వెరీ రేర్, అందరికీ చేయరు. అంటే బయట టాక్ ఏంటంటే దొంగలతో కలిసి ఉంటారు కాబట్టి సాహసం చేస్తే వారు వీరవుతారు. జైల్స్లో ఆ అవకాశం ఉంది. ఎక్కువసేపు మోస్ట్ ఆఫ్ ద టైము కొంత ఈ దారి తప్పిన వాళ్ళతో ఉంటారు కాబట్టి అవకాశం ఉంటుంది. అది రావడానికి రెండోది వాళ్ళు వీళ్ళు కూడా టెంప్ట్ చేయొచ్చు కదా, నాకు ఈ హెల్ప్ చేస్తే నీకు. ఇప్పుడు కొంతమంది సార్లు స్టాఫ్ దొరుకుతారు సెల్ ఫోన్ స్మగుల్ చేస్తూ,
అటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళు లోపల ఉన్నప్పుడు టెంప్ట్ చేసినట్టే కదా, నీకు ఏదో నేను ఐ గివ్ యూ సంథింగ్, నాకు సెల్ ఫోన్ ఇమ్మంటే వీటి టెంప్ట్ అయినట్టే కదా. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. చల్లపల్లి జైలు రాగానే మీకు ఏమనిపించింది అని చూడగానే? ఏమనిపిస్తుంది, ఇది జైలు, చిన్న జైలు కంటే ఇది పెద్ద జైలు అంతే. 300 మంది ఖైదీలు చూసిన రోజుకి 2000 మంది ఖైదీలు. అంతకుముందు కూడా ఒక రౌండ్ వేయాలంటే దాదాపు 2 గంటలు రౌండ్ వేయాల్సి వస్తుంది కదా. అవును, మార్నింగ్ ఎప్పుడు సూపరింటెండెంట్ రౌండ్ వేయాలి. ఆల్రెడీ ముషిరాబాద్ జైలుకి ఎక్స్పోజ్ అయినాం కదా, అక్కడ అన్ని రకాల వ్యక్తుల్ని డీల్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఇండిపెండెంట్గా చేసేసి మళ్ళీ ఇక్కడ ఇండిపెండెంట్గా పెద్ద జైలు రావడం వచ్చింది. పెద్ద వేరియేషన్ ఏం కనపడదు, కానీ తిరుగుడు మచ్చాలు ఎక్కువ ఉంటుంది కదా. డైలీ 3 hours వాక్ చేసేది జైల్లో, చేస్తే కానీ కవర్ అయ్యేది. మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ 12 కల్లా వెనక్కి వచ్చేది. తప్పదు ఇక, అది దట్ ఈస్ డ్యూటీ. ఆ క్యాడర్కి ఉన్న, ఆ పోస్ట్కి ఉన్నటువంటి డ్యూటీ అది. మనం ఏంటంటే రౌండ్ వేయడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఖైదీని పలకరించడం ఒకటి. రెండోది అంటే జైలు సూపరింటెండెంట్ ఏం చేయాలంటే ప్రతి జైల్లో ఉన్నటువంటి ప్రతి ఏరియా, ప్రతి కొన్ని హైడింగ్ ప్లేసెస్ ఉంటాయి, డేంజరస్ ప్లేస్ ఉంటాయి, ఆ ఏరియాకి వెళ్ళి చూసి. డేంజరస్ ప్లేస్ అంటే కార్నర్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి అవకాశం ఉంది అని అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి, కన్సీల్డ్ ఏరియాస్ ఉంటాయి. వీటిలన్నింటినీ రోజు జైలు సూపరింటెండెంట్ వెళ్తున్నాడంటేనే జైలు నీట్గా క్లీన్గా ఉంటుంది. అరే సూపరింటెండెంట్ ఈరోజు ఈ ఏరియాకి వస్తాడు కాబట్టి మనం దీన్ని నీట్గా పెట్టాలని. లేదు మనం రౌండ్లు చేయకపోతే మీకు తెలియకుండానే, మనకెవరికి తెలియకుండానే చాలా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎస్కేప్ ప్లాన్ చేసుకోవడానికి చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు డీటెయిల్ రౌండ్ చేస్తూ ఉంటే కింద సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉంటారు. రెండోది ఖైదీలు కూడా వేరే ఇది కొత్తగా ఉందంటే ఎందుకు ఇది ఈరోజు ఈ విషయం ఇది ఎందుకు ఉంది, ఇలా ఉండేది కాదు కదా ఇక్కడ అని క్వశ్చన్ చేస్తే అన్న అబ్జర్వ్ చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఉంటుంది. జైలు సూపరింటెండెంట్ ఎప్పుడైతే రౌండ్ లేట్ మానేసి జైలు తిరగడం మానేసాడో ఖచ్చితంగా ఆ జైల్లో ఏదో ఒక ఇన్సిడెంట్లు, మేజర్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు రౌండ్ వేయడం వల్ల ఉపయోగం అనేది ఖైదీలతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి. సూపరింటెండెంట్ మాన్యువల్ ఏం చెప్తుందంటే సూపరింటెండెంట్ ఎవ్రీ మండే ప్రతి ఖైదీని కలవాలి. అతనికి ఏ ఇబ్బందులు ఉన్నాయా, ఏంటి ప్రాబ్లం తెలుసుకోవాలి, ప్రతి ఖైదీతో మాట్లాడాలి, వాడు చెప్పింది నోట్ చేసుకోవాలి, వాడికి గ్రీవెన్స్ ఉంటే అది అడ్రస్ చేయాలి. అలాగే ప్రతిరోజు వచ్చిన కొత్త అడ్మిషన్స్ అన్నీ కూడా ప్రతి ఖైదీని కలిసి వాడి ఏరియాస్ ఏంటి తెలుసుకుని అది రికార్డ్ చేసుకోవాలి మనం. అంటే మీరు పనిచేస్తున్న చర్లపల్లి జైల్లో కావచ్చేమో, కానీ నేను చూసిన చాలా జైల్లో లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఖైదీలు కూడా చెప్పడం మనతో ఏమన్నంటే అసలు సూపరింటెండెంట్తో మాట్లాడే అవకాశం లేకుండానే సెంట్రీ మమ్మల్ని సూపరింటెండెంట్ గారు వస్తున్నారు, మీరు లాకప్కి వెళ్ళండి, లేదా చెట్టు కింద కూర్చోండి అని డిస్టర్బ్ చేస్తారు తప్ప సూపరింటెండెంట్ గారితో మాట్లాడే అవకాశం కూడా ఎవరు అనేది వాళ్ళు చెప్తుంది. అది ఒక్కొక్కరికి ఒక రకమైన స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందండి. సూపరింటెంట్స్ కూడా సూపరింటెండెంట్ ఒకసారి ఏముంటుంది, నేను సూపరింటెండెంట్ని మాట్లాడేది ఏముందని ఉంటుంది. దట్ కాదు. సూపరింటెండెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కడు వాడి బాధని ఇప్పుడు ఒక ఖైదీ వాడి బాధను సూపరింటెండెంట్ చెప్పుకుంటే వాడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అంటే మీరు చేసినా చెప్పిన ఆడుకో రిలాక్స్ వస్తుంది. నేను సూపరింటెండెంట్ గారికి చెప్పాను, సూపరింటెండెంట్ గారు నోట్ చేసుకున్నారు. ఖచ్చితంగా దాని మీద నెక్స్ట్ వీక్ వెళ్ళేటప్పటికి ఇక్కడ నోట్ చేసుకున్నవన్నీ కూడా రిడ్రెస్ చేయాలి మనం. చేసి నెక్స్ట్ వెళ్ళినప్పుడు సార్ లాస్ట్ టైం చెప్పినట్టు నీకు చెప్పానా, నీ పని అయిందని చెప్తే విల్ బీ హ్యాపీ. పక్కన ఉన్న ఖైదీలందరూ కూడా హ్యాపీ, ఓహో దే ఆర్ లిజనింగ్ టు అవర్ గ్రీవెన్సెస్. కరెక్టే సార్, ఆ యాక్సెస్ లేకుండా చేస్తున్నారు కదా మీ వాళ్ళు కొంతమంది. మరి అది స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండి. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. జనరల్గా ఎలా ఉండాలంటే అడ్మినిస్ట్రేషన్ డెమోక్రటిక్గా ఉండాలి, జ్యుడిషియస్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ ఉండాలి. వాడు చెప్పుకునేది వినాలి. వాళ్ళ సమస్యలు వినటం వల్లే 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అది లేదంటే ఇంకా ఫెయిల్ అయినట్టు. సార్ జైల్లో రౌండ్ వేయడం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది, ఎక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది సూపరింటెండెంట్. ఒక జైల్లో పనిచేసినప్పుడు జైలు సూపరింటెండెంట్కి ఆ జైలుతో ప్రతి ఇంచ్ ఆఫ్ ది జైలు అక్వైంటెన్స్ ఉండాలి, ప్రతి ఖైదీతో అక్వైంటెన్స్ ఉండాలి. ఫలానా ఖైదీ అంటే ట్రక్కని జైలు సూపరింటెండెంట్ గుర్తు రావాలి, ఫలానా ఏరియా అంటే సూపరింటెండెంట్ గుర్తు రావాలి. ఆ ఏరియాతో మన ఇంట్లో మనకు ఎట్లా ఉంటామో జైలు లోపల ఉన్న ప్రతి ఇంచు, ప్రతి బ్యారకు, ప్రతి ఎవ్రీథింగ్ ప్రిజనర్స్ అందరితో సూపరింటెండెంట్కి బ్రెయిన్లో ఉండాలి. అప్పుడే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అంటే మీరు రోజు రౌండ్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎస్కేప్ అవ్వడానికి అనేది కూడా డేంజరస్ పాయింట్స్ అని చూస్తాము. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా కాకుండా చేయడానికి అని చెప్పేసి. కానీ మరి మీరు పనిచేస్తున్న టైంలోనే సలావుద్దీన్ ఒక క్రిమినల్ జైలు నుంచి పైకి దూకి, మీరు ఆ పాయింట్ మీ నోటీసులకు రాలేదా? ఆ పాయింట్ అంటే టవరు. ఇప్పుడు సలావుద్దీన్ బ్యారక్లో ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఈ బ్యారక్ వెంటిలేటర్ ఉంటుంది, ఆ వెంటిలేటర్ని ఎక్సాబ్లేడ్ స్మాల్ పీస్ ఆఫ్ ఎక్సాబ్లేడ్ అది కూడా దొరికింది మాకు. చిన్న 3 inches అంతకంటే ఎక్కువ ఉండదు ఎక్సాబ్లేడ్, ఒక పీస్ ఆఫ్ ఎక్సాబ్లేడ్. దాంతో వెంటిలేటర్ యొక్క రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్లో ఒక 2 rods ఎన్ని రోజులు కట్ చేస్తారు. మరి అన్ని రోజులు కట్ చేస్తున్నప్పుడు నైట్ ఎట్లా ఉంటుందంటే 2 ఖైదీలు ఉన్నారు అక్కడ,
ఒకడు బయట నిలబడి కూర్చుని ఉంటాడు, ఎవరైనా మెలిస్తే వాడు ఏదో సౌండ్ చేసి వాడిని ఆపేస్తాడు. నైటు ఆఫ్టర్ 12 o'clock అందరూ నిద్రలో ఉంటారు. వాడు కట్ చేసి దానికి ఏం చేస్తారంటే అదే ఒకసారి 2-3 వారాలు టైం తీసుకుని ఉండొచ్చు. వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఒక టవర్స్ ఉన్నాయి, ఆ టవర్స్లో ఒకటి అన్మ్యాన్డ్ ఉంది, ఎవరో లేరు. లోపల నుంచి వుడెన్ డోరు జైలు లోపలికి ఉంది, అది టవర్లోకి ఎంటర్ కావాలంటే. దానికి మామూలు అల్యూమినియం వాల్ డ్రాప్ ఉన్నది. వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఖైదీలో చాలామంది ఐక్యూ ఉన్న వాళ్ళు ఇంటెలిజెంట్ ఉన్నారని. అట్లా చేసి ఒక పైన మార్నింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాడ్ కట్ చేసిన తర్వాత దాన్ని కనపడకుండా ఏం చేస్తారు, చింతపండు ఉంటుంది కదా, చింతపండు దానికి పూసేస్తారు ఇట్లా కట్ చేసిన ఏరియాని. ఇది మనం చూస్తే కట్ చేసినట్టు ఉండదు, చింతపండు జైల్లో ఉంటుంది. ఆ చింతపండు తీస్తే కట్ చేసిన ఏరియాని రోజు కవర్ చేస్తారు. అట్లా చేసి ఫైన్ మార్నింగ్ 2 rods కట్ చేసుకుని నైట్ 3 o'clock ఆ ప్రాంతంలో అందరూ నిద్రపోతున్నప్పుడు ఇద్దరు, ఒక బీహారీ ప్రిజనర్ అండ్ ఇక్కడ సలావుద్దీన్, ఆ దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ పెరిమీటర్ ఇంటర్నల్ సెగ్రిగేషన్ వాల్ ఉంటుంది, ఆ వాల్ కూడా దాటొచ్చి ఐరన్ రాడ్తో లాక్ వేసి ఉంటుంది కదా, లాక్ని ఓపెన్ చేసి పైకి వెళ్ళారు టవర్కి. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో బెడ్ షీట్స్ ఏవో క్యారీ చేసుకుని వెళ్ళి వాటిని టై చేసి పైన రాడ్ కట్టుకుని దిగుతా. ఫస్ట్ సలావుద్దీన్ దిగితే వాడు కొంచెం ఒక 20-25 feet 30 feet నుంచి వాడు అది బ్రేక్ అయిపోయి కింద పడిపోయాడు. తెల్లవారుజాము 3 గంటలకి. పక్క టవర్లో ఎవరో చూసి ఇంకొకడు ఏం చేయలేకపోయాడు, అక్కడే కూర్చున్నాడు. ఫారోలు చూసి అలర్ట్ చేస్తే వెంటనే 3 గంటలు. పక్కన మీరు చెప్తున్న ఆ టవర్కి పక్కన ఇంకో టవర్ ఉంది, అక్కడ ఆర్మ్డ్ గార్డ్ ఉన్నాడు, ఆయన ఫైర్ ఓపెన్ చేయొచ్చు కదా. అంటే ఫైర్ అట్లా ఓపెన్ చేయలేడండి, అంతే. సంబడి హ్యాస్ టు ఆర్డర్ ఏం. ఓకే, చేయలేడు. సో వాళ్ళు అలర్ట్ చేస్తే అందరం అలర్ట్ అయ్యేటప్పటికి వాడు ఎక్కడ కనపడలేదు సలావుద్దీన్ మాకు. ఒక మీరే వండి పెట్టుకొచ్చి లాక్ చేసాం. ఆ తర్వాత ఎపిసోడ్ అంతా మీకు తెలుసు. అదొక దట్ ఈస్ ద ఎస్కేప్. వాడు కూడా దొరికాడు. అంటే లూప్ హోల్ బయటకు వచ్చింది కదా మాకు, ఒక లూప్ హోల్ అనేది బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆల్ టవర్స్ని యాక్టివేట్ చేసాం మా వాళ్ళని. అంతకుముందు ఏపీఎస్ స్పెషల్ బెటాలియన్ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు ఉండేవారు. ఈ టవర్ని మా జైలు వాళ్ళతో చేసి యాక్టివేట్ చేస్తాం. కొన్ని సంఘటనలు మనకు ఉన్నటువంటి తెలుస్తూ ఉంటాయి. కానీ అప్పటికే చర్లపల్లి జైలు అంటే మీరు రాకపోయే ముందే చర్లపల్లి జైలు సెల్ ఫోన్ షోరూమ్ అని చెప్పొచ్చు. అక్కడి నుండి ఎక్కువగా సెల్ ఫోన్లో మాట్లాడడం, బెదిరింపులు, పరిటాల రైఫ్ హత్య కూడా అక్కడి నుంచి సూరి చేయడం, ఇవన్నీ కూడా జరిగిందండి. మీకు రాకముందు అంటున్నాను, మీరు కరెక్టే. సిబిఐ చార్జ్ షీట్లో కూడా సెల్ ఫోన్స్ జైల్లో లేవని నేను చెప్పలేను, ఎందుకంటే నేను కూడా చాలా సెల్ ఫోన్స్ పట్టుకున్నాం, గేట్లో పట్టుకున్నాం, ఖైదీల దగ్గర పట్టుకున్నాం, పైనుంచి గోడ పైనుంచి చేస్తున్నప్పుడు కూడా పట్టుకున్నాం. సెల్ ఫోన్స్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ హత్యాయత్నం జైలు జరిగిందా లేదనేది మాకు అంటే ఆ కేసు మీకన్నా ముందు జరిగింది. నేను దాని గురించి కోడ్ చేయట్లేదు. కానీ చర్లపల్లి జైలు అనేది సెల్ ఫోన్ షోరూమ్ అనేది ఒకప్పుడు అంతే కదా. అట్లా ఇప్పుడు షోరూమ్ అంటే అండి అక్కడ చాలా రకాల మోడల్స్ దొరుకుతాయి కదా, అందుకని అట్లా లేదు, ఉంటాయి కొద్దిగా. మీరు పట్టుకున్నప్పుడు వందలు దొరికేవి కదండి. మేము పట్టుకున్నప్పుడు 100 ఏం దొరకలేదు, కానీ దొరికాయి. ఒక 50-60 ఫోన్లు దొరుకుతాయి. చాలు కదా, చిన్న మినీ షోరూమ్. 2000 మంది ప్రిజనర్స్ అండి, 200,000 ప్రిజనర్స్. అంటే సెల్ ఫోన్ ఎక్కడ దాచేవారండి వాళ్ళు, చెట్లలోనా లేదా మన పార్ట్లోనా? విత్ ఇన్ ద జైల్ 4 walls మధ్యనే 40 acres ఆఫ్ జైల్. అది హ్యూజ్ గార్డెన్స్. తర్వాత బ్యారక్లో కమోడ్స్ ఉంటాయి కదా, టాయిలెట్ కమోడ్స్. తర్వాత ఎవడు బ్రెయిన్ ఎక్కడ పెడతాస్తాడు అనేది వాడికే తెలుసు, వాడు ఎక్కడ పెట్టాడు, మట్టిలోకి పెట్టచ్చు. కానీ జయవర్ధన్ గారు ఒక రోజు కూంబింగ్ చేసిన టైంలో చెట్టు కింద తవ్వితే అక్కడ కూడా సెల్ ఫోన్ దొరికింది. అంటే మాకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది సంబడి. ఇప్పుడు జైలు అడ్మినిస్ట్రేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిజనర్సే నడుస్తూ ఉంటుంది. అందరూ ఒక నోటరియస్ ఏ ఉండరు. జైలు అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేసే ఖైదీలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేషన్కి ఇట్లా సంబడి ఈజ్ యూజింగ్ సెల్ ఫోన్ సార్, వాడు అక్కడ పెడుతున్నాడు ఇట్లా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెండోది మా జవాన్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లా వస్తుంది. మాకు తెలియదు కదా వాడు సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఖైదీలు అదే దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ మీదే టిప్ ఆఫ్ మీదే చేయడం జరుగుతుంది. అన్ని ఎస్కేప్ ప్లాన్ అయినా లేకపోతే వేరే ప్లాన్ అయినా ఏదైనా త్రూ మాకున్న నెట్వర్క్ ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే సార్ జైల్లో నుంచి ఎవరైనా బయటకు వాళ్ళ పేరెంట్స్కి కానీ అడ్వకేట్కి కానీ లెటర్ రాయాలంటే ఆ లెటర్ మానిటరింగ్ మీ దగ్గర అవుతుందా? ఖచ్చితంగా వాళ్ళు జైల్లోంచి వెళ్ళే ప్రతి లెటరు జైలు సిబ్బంది చూసిన తర్వాతే జైలు సూపరింటెండెంట్ అక్కడ జైలర్ అటాచ్ చేసి సైన్ చేసి పోతుంది. ఈవెన్ ప్రిజనర్ లెటర్ వచ్చింది అనుకుంటుంది. ప్రిజనర్ లెటర్ వచ్చిన ప్రిజనర్స్ జైలర్ చదివి దాంట్లో
అడ్వర్స్ అగెనెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అగెనెస్ట్ గవర్నమెంట్ అగెనెస్ట్ సంబడి ఏమి లేదంటే ఎన్క్వైరీ చూసుకుని సెన్సార్డ్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. బయటకు వెళ్ళే లెటర్స్ కూడా సెన్సార్డ్ అని జైలు సైన్ చేసి పంపిస్తారు. కానీ న్యూస్ పేపర్లు ఏ విధంగా వెళ్తాయండి? న్యూస్ పేపర్స్ కూడా అన్ని న్యూస్ పేపర్స్ అన్ని మ్యాగజైన్స్ ఇస్తాం, అన్ని చదివే సెన్సార్ చేసి ఇచ్చే వదుపు. అంటే క్లియర్గా ఇట్ ఈస్ దేర్ ఎగెనెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎగెనెస్ట్ ఉంటే ప్రిజనర్స్ని ఇబ్బంది పెట్టేది హాని కలిగించేది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సెన్సార్ వేసి పంపించాలి. చల్లపల్లి జైల్లో అప్పటికే ఖైదీలతో బీరువాలు కానీ స్టీల్ ఫర్నిచర్ తయారు చేయడం లేదంటే ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. అది ఇంకా డెవలప్మెంట్కి దాన్ని మార్కెట్ తీసుకురావడం, జైలు ఆదాయం పెంచడానికి లేదా జైల్లో ఉన్న ఆ ప్రిజనర్స్కి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ వాటిలో మీకు అంటే ప్రిజనర్స్ ఇండస్ట్రీస్ చల్లపల్లి జైల్లో స్టీల్ ఇండస్ట్రీ అప్పటికే పెట్టి ఉంటే మేము స్కూల్ ఎడ్యుకేషన్ వాటిలో తిరిగి కొన్ని స్కూల్ బెంచెస్ తర్వాత స్టీల్ అల్మారాస్ ల్యాబ్ టేబుల్స్ అవి కొన్ని చేయడం జరిగింది. దగ్గర 2 crores వరకు దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే మేము చేసిన మేజర్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్న మన మాదాపూర్ వాళ్ళతో టైఅప్ చేసుకుని ప్రిజనర్స్కి ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేనున్నప్పుడు బేసిక్ కంప్యూటర్స్ ఉంటాయి కదా, చిన్న కంప్యూటర్స్, అది కోర్సు ఒక 50 కంప్యూటర్స్ డెలాయిట్ కంపెనీ వాళ్ళు డొనేట్ చేశారు. డెలాయిట్ కంపెనీ వాళ్ళు డొనేట్ చేస్తే దాంతో కంప్యూటర్ ల్యాబ్ పెట్టాం. బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ ట్రైనింగ్ కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ప్లంబింగు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగు, మేషనరీ, తర్వాత రిఫ్రిజిరేటర్ రిపేర్సు, తర్వాత పెయింటింగు, టెక్స్చర్ పెయింటింగు, వీటిలో చాలామంది ఖైదీలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డ్రైవింగ్ కోర్సుని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఖైదీలకి, ఇంట్రెస్ట్ ఉన్న ఖైదీలకి. జైలు లోపల 2 గోడల మధ్యని దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఏరియా ఉంటుంది, రోడ్ ఉంటుంది. సో డ్రైవింగ్ ఖైదీలకు నేర్పించి బయట నుంచి ఒక వెహికల్ని తీసుకొచ్చి డ్రైవింగ్ నేర్పించడం జరిగింది. చాలా మంది లైసెన్స్ కూడా ఇప్పించారా? లైసెన్స్ కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పించడం జరిగింది లైసెన్స్ కూడా. చాలామంది ఖైదీలు డ్రైవింగ్కి ఇంట్రెస్ట్ చూపించేవారు. వాటితో పాటు ఎక్కువ ఓపెన్ యూనివర్సిటీలో చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్. మీ పీరియడ్లో ఎంతమంది ఉంటారు? నా పీరియడ్లో దగ్గర 72 ప్రిజనర్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారండి. గ్రాడ్యుయేట్ అయ్యారు. వాళ్ళకి మీరు మోటివేట్ చేశారా లేదా వాళ్ళగా అడిగారు? కౌన్సిలింగ్ మా దగ్గర జైలు వెల్ఫేర్ ఉంటారు, కౌన్సిలింగ్ చేసి చాలామందికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కనీసం 7th చదువుంటే డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ రాయొచ్చు, అట్లా వచ్చారు. అసలు బేసిక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఓపెన్ స్కూల్ సిస్టమ్ పెట్టి రాయటం, చదవటం, సంతకం చేయటం నేర్పించడం జరిగింది చాలామంది కూడా. మీ పీరియడ్లో 72 మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ ది రిలీజా? జనరల్గా జైల్స్లో ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా రిలీజ్ అయిపోయిన ఖైదీ మాట్లాడారు. అవునా? ఎప్పుడైనా కనపడితే బాగా వస్తారంటారు. కానీ ఎందుకంటే జైలు అనేది చాలా బ్యాడ్ ప్లేస్, ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్లేస్. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా. జైలు మంచి ప్లేస్ కాదు, అదొక ఆ జీవితాంతం ఒక స్టిగ్మాలాగా ఉండిపోతుంది వాడికి. మళ్ళీ మేము కనపడి వాడు వచ్చి జైల్లో ఉన్నాడు అని తెలిస్తే వాడి మనసు ఉండదు. జనరల్గా రిలీజ్ అయిన ఖైదీలు ఎవరు ఎక్కడ కనపడరు, జనరల్గా రేరుగా ఎక్కడైనా కనపడతారు. పెద్ద ఫోన్లు చేయటం, మాట్లాడటం ఏమి ఉండదు. ఎవరు కూడా మర్చిపోతున్నారు. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జైలు. వాడు ఎంత క్రిమినల్ అయినా ఎట్లాగైనా మంచివాడైనా జైలు ఇస్ ఏ బ్యాడ్ ప్లేస్. కరెక్టే. కానీ కొంతమంది జైల్లోకి వచ్చి మారిన వాళ్ళు ఉంటారు కదా, బాగా ఉంటారు మారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు జైలు రుణం తీర్చుకోవాల్సిందే కదా. ఎంత చేసినా వాడు మంచివాడైనా చెడ్డవాడైనా జైలు బ్యాడ్ ప్లేస్ అండి. ఎవడైనా ఊ లైక్స్ టు స్టే ఇన్ ప్రిజన్. ఎవరు ఉండరు. ఈవెన్ నోటోరియస్ క్రిమినల్ కూడా జైల్లో ఉండడానికి ఇష్టపడ్డారు. మీరు ఎంత సదుపాయం మంచి నాన్ వెజ్ పెట్టినా ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు కాబట్టి. ఇప్పుడు జైలుకి వచ్చేటువంటి ఖైదీల్లో 90% పూరే ఉంటారు. మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ చాలా ఒక 10% అలా ఉంటారు. రిచ్ అయితే జనరల్గా రారు జైల్స్కి. 90% పూరే ఉంటారు. వాళ్ళకి చాలామంది ఖైదీలకి ఇంట్లో లేని ఫెసిలిటీస్ కూడా జైల్లో ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయినప్పటికీ వాడు జైలు బయట ఉండడానికే ప్రిఫర్ చేస్తాడు. కుటుంబానికి దూరంగా ఉంటాడు. తర్వాత మనిషికి ఫుడ్ తర్వాత ఫ్రీడమే ఇంపార్టెంట్. ఫుడ్ తర్వాత ఫ్రీడమ్ లేకపోతే ఏ మనిషి బిర్యానీ పెట్టినా ఉపయోగం లేదు, ఎదగడు కదా.
ఈ ఫ్రీడమ్ రిస్ట్రిక్ట్ చేశాడు. వాడు చదువుకోలేడు, వాడు కావాలన్న పని చేసుకోలేడు, వాడి కుటుంబాన్ని పోషించుకోలేడు, ఏ విధమైన కాంట్రిబ్యూషన్ ఉంటుంది సొసైటీకి, వాడు రిస్ట్రిక్ట్ అయిపోతుంది లైఫ్. సో ఎవడు కోరుకుంటాడు అలాంటి జీవితాన్ని? ఎవరు కోరుకోరు. ఎవరు ఇష్టపూర్వకంగా జైలు ఎవరు ఉండరు. కొంతమంది ఖైదీలకి సెపరేట్ కిచెన్ అనేది నక్సలైట్ ఖైదీలకు ఇస్తారు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి, పొలిటికల్ ఉన్న వాళ్ళకి వాళ్ళు సెపరేట్ ఖైదీ ఉంటుంది, సెపరేట్ కిచెన్ ఉంటుంది, వాళ్ళకి బయట నుంచి ఫుడ్ వస్తుంది అని ఒక ఆరోపణ ఉంటుంది. లేదు, ఇప్పుడు ఈవెన్ నక్సలైట్ ఖైదీలు కూడా ఇప్పుడు కిచెన్, సెపరేట్ కిచెన్ అనేది లేదు, ఎక్కడ కూడా లేదు, ఇప్పుడు తీసేస్తారు. ఆ రోజుల్లో ఉండేది. ఎప్పుడైతే ఫుడ్ ఇంప్రూవ్ అయిందో ఎవరికి ఇంక సెపరేట్ కిచెన్ అవసరం లేదు, అందరికీ ఒక రకమైన ఫుడ్ వస్తుంది. రెండోది ఇంపార్టెంట్ ఖైదీలు, లీడర్స్, ఇంపార్టెంట్ వచ్చిన వాళ్ళకి కిచెన్ ఇస్తారనేది అవాస్తవం. అది అయితే రిమాండ్ ఖైదీలకు ఒక ఫెసిలిటీ ఉంది మాన్యువల్లో. ఎట్లా ఉందంటే, కోర్టు ఇచ్చింది అనుకోండి, రిమాండింగ్ కోర్టు ఇతనికి సెపరేట్గా ఫుడ్ వండుకోవడానికి అలౌ చేయండి అని అంటే, కోర్టు ఆర్డర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సెపరేట్ కిచెన్ ఇస్తాం. అంతే. జైల్లోకి వచ్చిన తర్వాత లోపల ఉన్న వాళ్ళని మేనేజ్ చేసుకుంటే పడుకోవడానికి హాస్పిటల్లో మనకి రాస్తారు, హాస్పిటల్లో ఉండొచ్చు అనేది లేదండి. ఆ రోజులన్నీ పోయినాయండి. మీరు చాలా ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయినాయి. అసలు ఈ కింద పడుకోవడం ఉంది కదా, ఇప్పుడు కింద పడుకోవడం ఉంది. హాస్పిటల్ బెడ్ మీద లేదు, అటువంటివి లేవు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు కల్చర్ అది, ఇది హాస్పిటల్కి రాపించుకోవటం, పోవటం, అడ్మిట్ అవ్వటం, అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఖైదీలు అట్టాటెల్లో వస్తే చేసుకోవటం. ఆ కల్చర్ ఏ జైల్లో లేదు ఇప్పుడు. సో పాయింట్లు. రెండోది ఏంటంటే, ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ప్రిజన్ ఆఫీసర్ పెరిగింది. ఒకప్పుడు ఎట్లా ఉండదంటే, ఓల్డ్ టైం 7th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు జైలు డిపార్ట్మెంట్లో. ఇప్పుడు జైలు డిపార్ట్మెంట్లో వార్డర్గా జాయిన్ అవ్వాలంటే మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరు సెలెక్ట్ అవ్వట్లా. అందరూ ఇంజనీర్సు, పీజీ చేసిన వాళ్ళు, వీళ్ళు వచ్చి గార్డింగ్ స్టాఫ్గా జాయిన్ అవుతున్నారు. వాడికి ఒక స్టాండ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. వాడు ఇలాంటి చీప్ పనులు చేయడానికి ఉండలేదు, వాడు చేస్తాడు. రెండోది శాలరీస్ కూడా బాగా పెరిగినాయి. గార్డింగ్ స్టాఫ్ శాలరీస్ కూడా మంచి గణనీయంగా పెరిగినాయి. వాడికి ఇలాంటి పనులు చేసి, చిల్లర పనులు చేసి ఫ్యామిలీని సపోర్ట్ చేసుకునే అవసరంలా. ఒకప్పుడు జీతాలు తక్కువ ఉండే. ఇప్పుడు చదువుకున్నవాడు, వాడు వస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, హ్యాపీగా రాయల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ చిన్న పనులు చేసి లైఫ్ని లీడ్ చేసి చెడ్డ పెట్టుకునే అవసరంలా. జైలు డిపార్ట్మెంట్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్ చాలా మారింది. ఎక్కడి నుంచి వార్డర్ స్థాయి నుంచి ఆఫీస్ స్థాయి వరకు కూడా జీతాలు బాగున్నాయి. సో మీరు చెప్పేది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఖైదీలని హాస్పిటల్ పంపించి డబ్బులు కలెక్ట్ చేయడం. ఖైదీ వస్తున్నారు కదండి కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నారు కదా ఇప్పుడు కూడా. వెరీ రేరు. అది కూడా సమ్ ప్రాబ్లం ఉంటే అదర్వైజ్ కోర్ట్ డైరెక్టర్స్ వస్తారు. అంతేగాని డబ్బులు తీసుకుని ప్రిజనర్స్ని హాస్పిటల్ పంపించిన కల్చర్ పోయింది. ఒకప్పుడు ఉండేది, మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఉండేది. అన్లెస్ కోర్ట్ డైరెక్టర్స్ కానీ పంపట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్ ప్రిజన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ హాస్పిటల్స్. బేసిక్ ట్రీట్మెంట్ అంతా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. మరీ క్రానిక్ డిసీజ్ ఉండి, లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉంటే తప్పని పరిస్థితులు పంపిస్తాం. ఆ రోజులు పోయినాయి. చర్లపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి? చల్లపల్లి తర్వాత నేను వైజాగ్ ఒక 9 months. వాతావరణం ఉంది. ఆ జైలు అది కూడా ఆల్మోస్ట్ చల్లపల్లిలాగా ఉంటుంది. చాలా చక్కటి వాతావరణం బాగుంటుంది కదా, చక్కటి వాతావరణం, బ్యూటిఫుల్ సినిక్ బ్యూటీ. ఆ జైలు వెనక కొండ ఉంటే చాలా బ్యూటిఫుల్ జైలు అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ద బ్యూటిఫుల్ జైలు ఏదంటే వైజాగ్ సెంట్రల్ ప్రిజనే. చాలా మంచి జైలు. ఆరిలోవా చాలా బ్యూటిఫుల్ జైలు, చాలా బాగుంది. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయే ఖైదీ ఎవరు ఉన్నారా? అప్పుడు బాగా గుర్తుండిపోయే ఖైదీ మన వీడు చిలకలూరుపేట బస్సు దహనం కేసులో చలపతి అని ఒకడు ఉంటాడు. వాడు అప్పుడు నేను వెళ్ళేటప్పటికి వాడు పెద్ద హవా చేస్తూ ఉన్నాడు అక్కడ. చేస్తూ ఉంటే వాడిని నేను ట్యాకిల్ చేసి అంటే వాడు నేను వెళ్ళేటప్పటికి ఒక హాస్పిటల్లో వాడికి ఒక సెపరేట్ రూము అంతా, ఒక బెడ్ అంతా. ఇప్పుడు అడిగితే లేదన్నారు కదా మీరు. అప్పటికి నేను చెప్పాను, నేను చెప్పేది 10 years బ్యాక్ కదా అని చెప్పేది. హాస్పిటల్లో ఉండి వాడంతా హీరో చేస్తూ ఉన్నాడు. సార్ నేను వెళ్ళిన 1 week వాడిని బ్యారక్ పంపించి సెపరేట్గా వేసి వాడిని అసలు బ్యారక్ దాటి బయటకు రావాలంటే వితౌట్ మై పర్మిషన్ అటగలేదు. అట్లా చేసి వాడు మరి మీకు ఎదురు గట్టిగా అవ్వలేదు? నంబర్ ఆఫ్ పిటిషన్స్ రాసుకున్నాడు వాడు. ఎన్ని రకరకాల నాకు హరాస్ చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడని వచ్చారు, ఎంక్వైరీలు చేసుకున్నారు, ఇదంతా వాస్తవం అని చెప్పేసి చేసుకున్నారు. అంతకంటే ఏం చేస్తారండి? పిటిషన్లు రాసుకుంటారు, వేస్తారు. అందరికీ తెలిసి వాడి గురించి, ఎవ్రీబడి నోస్ వాడు చలపతిలో. ఇప్పటికీ జైలు ఉన్నాడు. ఆల్మోస్ట్ 25 years నుంచి జైలు ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ జైలు నుండి ఒక ఆయన తీసుకొచ్చి అయ్యూబ్ ఖాన్ మీద పెట్టారు కదా,
మీరు వచ్చిన తర్వాత అనుకుంటా. నేను వెళ్ళేటప్పటికే వాయుబ్ ఖాన్ అక్కడ ఉన్నాడా? ఆయన ఎదురుపడలేదు మీకు? అతను సెపరేట్ బ్యారక్లు ఉండేవాడు, సెపరేట్ ఎంక్లోజరు. హైదరాబాద్ జైలు నుంచి వచ్చిన పనిష్మెంట్ ఓరియంట్ వచ్చిన అందరినీ ఆ బ్యారక్లు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద సెపరేట్. సార్ ఎంత పెద్ద రౌడీ అయినా జైల్లోకి వచ్చాక కాముకుంటాడా లేదా ఇక్కడ కూడా చూపిస్తుంటాడా? ఎంత జైలు, నేను మీకు అదే ముందు చెప్పాను కదా, ఎంత పెద్దవాడైనా జైల్లోకి వచ్చి ఏంటి ఇప్పుడు అంత లాస్ట్ ఎవ్రీథింగ్ కదా, వింగ్స్ ట్రిమ్ అయిపోయింటాయి. జైలు అథారిటీని కాదని, సూపరింటెండెంట్ కాదని వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఏది పోవాలన్నా వీళ్ళ ద్వారానే పోవాలి. వాళ్ళకి మంచి జరగాలన్నా వీళ్ళ ద్వారాలన్నా, చెడు జరగాలన్నా వీళ్ళ ద్వారానే. కాబట్టి జైలు ఆఫీసర్స్తో ఎవరైనా కూడా రప్చర్ పెట్టుకోరు. కానీ కొంతమంది ఖైదీలు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు? అంటే కుటుంబాలు దూరంగా ఉండడం వల్ల. అంటే ఆత్మహత్యలు చేసుకునే ఖైదీలు జనరల్గా ఎవరు చేసుకుంటారంటే భార్యని చంపిన వాళ్ళు, మదనలు చంపిన వాళ్ళు, భార్యతో చాలా కాలం కాపురం చేసి 20 years కాపురం చేసి సడన్గా చంపేసి వచ్చేస్తారు. వాడిని సైకిల్గా డిప్రెస్ అయిపోతూ ఉంటాడు, చాలా పిటీఫుల్గా ఉంటాడు. కొంతమంది మదర్ని చంపిస్తారు, ఓన్ మదర్ని చంపిస్తారు, అటువంటి వాళ్ళు. తర్వాత కొంతమంది సైకిక్ ఉంటారు, లైఫ్ మీద విరక్తి వస్తుంది. అటువంటి వాళ్ళు వెరీ రేర్ ఇన్సిడెంట్ అండి ఆత్మహత్యలు అనేవి జైల్స్లో. కానీ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తే సెట్ అవుతారు, కానీ కొన్నిసార్లు వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు, చేసుకుంటారు. సార్ మరికొక ఇష్యూ ఏంటంటే జైల్లోకి మేము మంచిగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాం, కానీ అక్కడికి వెళ్ళాకే వాడు జైల్లో ఫుడ్ పడక లేదా జైల్లో సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో వాడికి అనారోగ్యం వచ్చిందని పోలీసులు అంటారు. అది నేను ఒప్పుకోనండి. జైల్స్లో మా దగ్గరకు వచ్చిన తర్వాత జైల్స్లో అంటే వాళ్ళు కొట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం తయారవుతాడు. అంటే ప్రతి ఖైదీ జైల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగు జైలు డాక్టరు వాడికి ఏమి ఇంజురీస్ ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రోఫార్మా ఇచ్చింది. ఆ ప్రోఫార్మా దగ్గర పెట్టుకుని డాక్టర్ వాడిని టెస్ట్ చేసి వాడికి ఏం జబ్బులు ఉన్నాయి, ఏంటి వాడి హిస్టరీ అంతా రాస్తారు. వాడికి ఏమన్నా డిసీజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. కాబట్టి ఏమైనా ఇంజురీస్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ నోట్ చేస్తాడు. ఎందుకంటే పోలీసులు బయట కొట్టొచ్చినా మార్నింగ్ వాడి బాడీ మీద ఏం ఇంజురీస్ ఉన్నాయనేది ఖచ్చితంగా డాక్టర్ నోట్ చేస్తాడు. అది మాకు అథారిటీ, డాక్టర్ నోట్ చేస్తాడు. కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం, ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము అనేది రికార్డు ఉంటుంది, వాడికి ఏం జబ్బులు ఉన్నాయనేది కూడా రికార్డు ఉంటుంది. కాబట్టి రెండోది మీరు చెప్పినట్టు జైల్లో భోజనం బాగాలేదన్నది ఒక 5-6 సంవత్సరాల క్రితం కరెక్టే. ఇప్పుడు మీరు చెప్తారు. ఇప్పుడు జైల్లో ఏ జైల్లో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏ జైల్లో భోజనం మీద కంప్లైంట్ అనేది లేదు. మీకు ఎక్కడన్నా అసలు లేదు, అసలు భోజనం కంప్లైంట్ లేదు ఇప్పుడు. కాబట్టి జైల్లో భోజనం లేదు, మంచిగా లేదు అనేది కంప్లైంట్ రాదు, అవకాశమే లేదు. ట్రీట్మెంటు మంచి మెడిసిన్స్ ఇస్తారు, అవసరమైతే బయట హాస్పిటల్లో పంపించి ట్రీట్మెంట్ ఇస్తారు. సార్ ఇప్పుడు వైజాగ్లో 9 నెలల తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను ప్రమోషన్ వచ్చి డిఐజీగా కడప సెంట్రల్ అక్కడికి పోవడం జరిగిందండి. కడప రేంజ్కి పోవడం జరిగింది. కడప జైలు ఏం వెలుగుతుంది? కడప జైలు సెంట్రల్ జైలు అంటే ఇంత చెల్లపల్లి తర్వాత లేకపోతే విశాఖపట్నం అంత మోడర్న్ జైలు కాదు, ఓల్డ్ స్ట్రక్చర్సు. అక్కడ ప్రిజనర్స్ డిఫరెంట్, వాళ్ళు గొడవ చేసేవాళ్ళు ఇట్లాగే. ఇప్పుడు వైజాగ్ చల్లపల్లి అర్బన్ ఓరియంటెడ్, ఇక్కడ టౌన్స్లో ఉన్నవాళ్ళు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. రెండోది లిటిగెన్స్ ఎక్కువ ఉంటారు. కానీ ఈ మఫ్సిల్లోకి వెళ్ళేటప్పటికి మీకు ఎక్కువ రూరల్ మాస్ ఉంటారు, వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి మంచి పని కల్పిస్తే ఏం ప్రాబ్లం ఉండదు. అయితే డిఐజీ ప్రెజెన్స్గా నేను చాలా ఇంట్రడ్యూస్ చేశాను అక్కడ నేను చేసిన ఒక రేంజ్ అంతా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను చేసింది ఫుడ్, రెండోది సోప్స్ ఇచ్చేవారు. ఇంతకుముందు చల్లపల్లి జైలు ఎంటైర్ స్టేట్కి చల్లపల్లి జైలు నుంచే ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ సోప్ అనేది తయారు చేసి వాటర్లో పెడితే ముద్ద అయిపోయి బాగుండేది కాదు. నేను వెళ్ళిన తర్వాత అప్పుడు కృష్ణరాజు గారు డీజీగా ఉండేవారు. ఒక మోడర్న్ సోప్ ఇండస్ట్రీ పెట్టాం. గుజరాత్ నుంచి ఒక 20 లక్షలు పెట్టి ఒక పెద్ద మోడర్న్ సోప్ యూనిట్ పెట్టుకొచ్చి ఈ హైదరాబాద్లో సోప్ ఇండస్ట్రీ యూనిట్స్ అన్నీ తిరిగి మంచి మనం ఇంట్లో వాడతాం కదా లక్స్ సోపులాడిది ఖైదీలకి 75 grams సోప్ పర్ వీక్ మేమే బ్యూటిఫుల్ సోప్, బ్రహ్మాండ సోపు. అలాగే మన డ్రిన్ సోప్ ఉంటుంది కదా బట్టలు, అది అంతకుముందు అది కూడా ఎల్లో ఉండి మంచిగా ఉండేది కాదు. తర్వాత మేము చేసాం డ్రిన్ సోప్ని కాపీ కొట్టి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మేము జైల్లో కేవలం బిజినెస్ కోసమే, బయట అమ్మకానికి బయట కూడా అమ్మేవాళ్ళం. ఓన్లీ ఈ సోప్స్ అమ్మేవాళ్ళం. ఇది టాయిలెట్స్ 15 రూపీస్కి అమ్మేవాళ్ళం. ఆ సోప్స్ని అది నేనే డెవలప్ చేసింది. హైదరాబాద్లో నాకు పరిచయం ఉంది కాబట్టి యూనిట్స్ అన్నీ తిరిగి
ఇక్కడి నుంచి అడాప్ట్ చేసుకుని మిషన్ కొని ఆ సోప్ క్వాలిటీ బ్రహ్మాండ సోప్ క్వాలిటీ. ఇంతకుముందు క్యాంటీన్లో కొనుక్కునేవారు ఖైదీలు. ఎప్పుడైతే ఈ సోప్ని ఇంట్రడ్యూస్ చేస్తామో అంటే టాయిలెట్ సోప్ ప్లస్ డిటర్జెంట్ కేక్ రెండు కూడా తయారు చేసి మొత్తం ఎంటైర్ ఏపీలో ఉన్న జైల్స్ అన్నింటికి కడప నుంచి సబ్బులే బ్రహ్మాండ సబ్బులు తయారు చేయడం పంపడం జరిగింది. రెండోది బట్టలు వాష్ చేసుకోవడానికి అంతకుముందు ఎట్లా ఉండదంటే వాషింగ్ సోడా అంటారు మన దగ్గర. ఆ వాషింగ్ సోడా 50 grams 100 grams ఇచ్చేవారు వీక్లీ, అది వాష్ చేసుకోవడానికి. నేను వెళ్ళాక ఏం చేశానంటే సర్ఫ్ తయారు చేయడం మొదలుపెట్టాం. ఇక్కడ నుంచి పోయి ఉంది కదా మీ దగ్గర కూడా, ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి అది బ్యాన్ చేసి అది తీసేసి సర్ఫ్ ఇవ్వటం మొదలుపెట్టాం. రెండోది అంట్లు కడుక్కోవడం కోసం అంతకుముందు ఏముండదు కదా, బూడిద పెట్టుకోవాలి. తర్వాత మేము ఏం చేసామంటే వాషింగ్ బార్ అని ఉంటుంది, రౌండ్గా ఒక అవి తయారు చేసి ఇంప్రూవ్ చేయడం జరిగింది. రెండోది ఖైదీలకి అంతకుముందు తూత్ ముఖం కడుక్కోవడానికి ఏమి ఇచ్చేవాళ్ళం కాదు, వాళ్ళు అది బొగ్గు పౌడరు లేకపోతే సాల్ట్ పెట్టుకోవడం. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్రష్ ఈ టూత్ పేస్ట్ కంపెనీ పెట్టాము నెల్లూరు జైల్లో. ప్రొడక్షన్ మాకు కావాల్సిన టూత్ పేస్ట్లు 5 grams టూత్ పేస్ట్ మేమే తయారు చేసి ఖైదీలకు సప్లై చేస్తాం. టూత్ పేస్ట్ ఒక ట్యూబ్ ఇస్తాం, వారానికి ఒక ట్యూబ్, అది ఇంట్రడ్యూస్ చేస్తాను. రెండోది షాంపూ. అంతకుముందు లేడీస్కి వీళ్ళందరికీ కుంకుడుకాయలు ఇచ్చేది, మేలుకైతే ఏముండేది కాదు. ఆడు ఒట్టు ఈ సోప్ తోటే స్నానం చేసేది. సోప్ అది షాంపూ మేకింగ్ అండ్ ప్యాకింగ్ కూడా నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేసి అంత ఎంటైర్ ప్రిజనర్కి వీక్లీ ఒక షాంపూ ప్యాకెట్. బాగుంటుంది హెయిర్ అది బ్రహ్మాండం అంటే మీ హెయిర్ అది బ్రహ్మాండంగా అందుకే ఉందండి. అట్లాగా రెండోది మీకు ఎప్పుడు చూసినా మీ హెయిర్ అలాగే ఉండింది నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. అవునండి. రెండోది ఇంతకుముందు టాయిలెట్స్ క్లీన్ చేసుకోవటానికి ఫ్లోర్ క్లీన్ చేసుకోవటానికి యాసిడ్ బాటిల్స్ బయట నుంచి కొనుక్కొని వాడేవాళ్ళు. మేము నెల్లూరు జైల్లో ఫ్లోర్ క్లీనర్ మన ఇది అంటారు కదా, ఏదో ఉంటుంది కదండి కోలిన్ సంథింగ్ అట్లాంటిది తర్వాత ఏదో ఉంటాయి కదా, అట్లకి ఫ్లోర్ క్లీనర్లు టాయిలెట్ క్లీనర్ కూడా జైల్లో తయారు చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నదంటే ఎవడైనా చనిపోవాలనుకుంటే ఖైదీ వాడు వెళ్ళి ఆ యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేసేవాడు. ఇప్పుడు ఆ యాసిడ్ బాటిల్ తీసి పడేస్తాం, ఓన్లీ ఫ్లోర్ క్లీనరు. ఇది ఎవడైనా తీసుకు తాగినా అంత చచ్చిపోయే పరిస్థితి లేదు, ఆత్మహత్య చేయడానికి అవకాశం లేకుండా పోయింది అట్లా. రెండోది కోకోనట్ ఆయిల్ ఇస్తారు, కోకోనట్ ఆయిల్ కూడా ఇచ్చేది ఏదో ఇట్లా ఓపెన్గా ఇచ్చి. ఇప్పుడు ఏం చేసామంటే శాసెట్స్లో ఫిల్ చేసి ఒక ఖైదీకి ఇన్ని గ్రామ్స్ అని ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత కడప జైల్లో ఒక క్యాఫ్టేరియా కట్టాం స్పెషల్గా. అంటే ప్రిజనర్స్ పెట్రోల్ బంకులోంచి లోన్ తీసుకుని ఒక 10 lakhs బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టి ఎయిర్ కండిషన్డ్, అంటే అక్కడ లంచ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత కడప జైల్లో బ్యూటిఫుల్ ఇది బేకరీ పెట్టాం. ఈ వస్తువులన్నీ అమ్ముతూ వితిన్ 2 yearsలో మొత్తం ఆ లోన్ అంతా తీర్చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది. చూసారు కడప, మీరు చూసారా? సెంట్రల్ జైల్ దగ్గర క్యాఫ్టేరియా, తిరుపతి వెళ్తున్న రోడ్లో క్యాఫ్టేరియా, అది నేను పెట్టింది అది. తర్వాత అన్ని సెంట్రల్ జైల్స్లో డైరీ, ఒక్కొక్క జైలుకి 20 buffaloes ఇక్కడే హైదరాబాద్లో చింతకుంట ఏదో మార్కెట్కి పోయి అక్కడి నుంచి బఫెలోస్ కొనుక్కుని వెళ్ళి బఫెలోస్ని పెట్టడం జరిగింది. పెట్రోల్ బంక్స్ చాలా పెట్టడం జరిగింది. ఇట్లాంటివన్నీ చేసి కడప మీ జైలు డిఏజీ ఉన్న టైంలో కూడా ఒక 3-4 పార్పినట్టున్నారు. అవును, ఒక డిసెంబరు అంటే వాళ్ళ వచ్చింది ఓపెన్ జైలు, అది ఓపెన్ జైలు కాదు, క్లోజ్డ్ జైలే. అంటే సెక్యూరిటీ వైజు సెకండ్ వాల్ లేదు, సెగ్రిగేషన్ వాల్ లేదు, డైరెక్ట్గా ప్రిజనర్ బయట అవుటర్ వాల్కి వెళ్ళిపోవచ్చు. జనరల్గా సెంట్రల్ జైల్లో ఉండదంటే వాడు అవుటర్ వాల్ని రీచ్ కావాలంటే ఒక వాల్ దాటిపోవాలి. కడప జైల్లో ఆ వాల్ లేదు. రెండోది స్టాఫ్ అన్ని చోట్ల ఉన్నప్పుడు కడప జైల్లో కూడా సిబ్బంది ప్రాబ్లమే. వాళ్ళు ఏం చేస్తారంటే కడప జైల్లో ఒక మసీదుని కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. మసీదుని కడుతుంటే ఒక నిచ్చెన వాడుతున్నారు వాళ్ళు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏమైందంటే ఆ నిచ్చెన్ని ఈవినింగ్ లాకప్ టైంలో సీజ్ చేసి లాక్ అండ్ కీలో పెట్టుకోవాలి. వాళ్ళు మర్చిపోయారు. వీళ్ళు ఈవినింగ్ 6:30 ఆ ప్రాంతంలో ఆ నిచ్చెన వేసుకున్నాడు, వాళ్ళు ఎక్కాడు 4. ఆ మసీదు కట్టడానికి పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళంతా. ఆ నిచ్చెని వాళ్ళే కావాలని పెట్టుకుని ఉంటారు, పెట్టుకుని వెళ్ళిపోయారు అట్లా. అంటే 2016లో మీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఉంది. నిర్లక్ష్యం కదా, మీరు వాళ్ళ నలుగురిని సస్పెండ్ చేసి దొంగలు పట్టుకొచ్చి రావద్దన్నారు. అవును కరెక్టే. నిచ్చెన అనేది వాళ్ళు నెల తిరిగారట్టు కదా, మొత్తం అంతా బెంగళూరు అన్ని తిరిగి మొత్తం మీద ఎవడో సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటే నెట్వర్క్ పెట్టుకుని వాళ్ళని పట్టుకొచ్చారు. బాగా కష్టపడ్డారు మా వాళ్ళు, కష్టపడి తీసుకున్నారు. నిచ్చెన అనేది సెక్యూరిటీకి ఫస్ట్ శత్రువు. ఆ నిచ్చెనే ఉండటం అనేది ఎంత చాలా నెగ్లిజెన్స్ కదండి. సో అట్లా. సార్ కడప తర్వాత
కడప తర్వాత ఐజీగా ప్రమోషన్ వచ్చి విజయవాడ రావడం జరిగిందండి ఐజీ జైల్స్గా. ఒక 4 years అక్కడ పనిచేయడం జరిగింది. స్టేట్ బైఫర్కేషన్ అయిపోవటం అక్కడ ఉంటాం. అంటే అప్పట్లో ఈ జైల్స్కి మీరు మీ దగ్గర ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ జైల్స్కి మీ మార్క్ ఏం చూపించారు? నా మార్క్ అంటే నేను ఒక కొత్త రేంజ్ని క్రియేట్ చేస్తానండి. అంతకుముందు రాజమండ్రి, కడప 2 రేంజెస్ ఉండి ఆపరేషన్ చాలా కష్టం ఉంది. ఒక రేంజ్లో ఒక డిఐజీకి ఒక రేంజ్లో 5-6 జిల్లాలంటే చాలా కష్టం ఆపరేట్ చేయలేడు తిరగడం అనేది. గుంటూరులో కొత్తగా బైఫర్కేట్ అయిన స్టేటు హెడ్ క్వార్టర్స్ గుంటూరు కాబట్టి గుంటూరులో ఒక రేంజ్ని క్రియేట్ చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఒక రేంజు, దాని హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి. అలాగే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కలిపి ఒక రేంజ్ చేసి దాని హెడ్ క్వార్టర్స్ గుంటూరు చేయడం జరిగింది. రాయలసీమ 4 జిల్లాలు ఒక రేంజ్, కడప రేంజ్ ఉండిపోవడం జరిగింది. రెండోది సెంట్రల్ జైల్స్లో ఒక సూపరింటెండెంటు, 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఉండేవారు. నేను మధ్యలో ఉన్న పోస్ట్ని పోలీస్ లైన్స్లో అడిషనల్ సూపరింటెండెంట్ క్రియేట్ చేశాం. ఒక 12 అడిషనల్ సూపరింటెండెంట్ క్రియేట్ చేసి ప్రమోషన్ రెవెన్యూస్ పెడితే తర్వాత ఒక కొత్త రేంజ్ వచ్చింది కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ ఈజీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఈజీ పెరుగుతుంది. డిపార్ట్మెంట్కి నేను ఈ 2 కొత్తగా నేను నా థాట్ని పెట్టి నేను గవర్నమెంట్లో కొంచెం అన్నీ చేసి మొత్తం దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అది దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఒక రేంజ్ క్రియేట్ చేయడం, ఒక కొత్త పోస్ట్ను, కొత్త క్యాటర్ని క్రియేట్ చేయడం డిపార్ట్మెంట్లు అనేది చాలా కష్టమైన విషయం. అదృష్టవశాత్తు ఆఫీసర్లు అందరూ సపోర్ట్ చేసి, గవర్నమెంట్ సపోర్ట్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఇది కాకుండా కొత్త జైల్స్ పైన మీరు ప్రతిపాదన పంపించారు? కొత్త జైల్లో వెళ్ళినట్టునే ఇక అమరావతిలో క్యాపిటల్ వచ్చింది కాబట్టి కొత్త సెంట్రల్ జైలు ఉండాలి అమరావతి ఏరియాలో. గవర్నమెంట్ ప్రపోజల్ అయితే పంపించాం. ఒక 100 ఎకరాల ల్యాండ్, తర్వాత 300 కోట్లు బడ్జెట్ పెట్టమని డీటెయిల్ ప్రాజెక్ట్తో పంపించాము. కానీ క్యాపిటల్ మరి ఇంకా కాబట్టి అది వస్తే సెంట్రల్ జైలు వస్తుంది. సార్, తెలంగాణ రాష్ట్రంలో జైల్లో ఉన్న ఖైదీలు కొంతమంది బయటికి వెళ్తే వాళ్ళకి ఒక స్టిగ్మా ఏర్పడుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, తర్వాత ఇల్లు దొరకదని ఇక్కడ జైల్స్ అధికారులందరూ కూడా పెట్రోల్ పంపులో కానీ లేదా క్యాంటీన్లో జాబులు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి పథకం ఏమైనా ఆంధ్రప్రదేశ్ పెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజమండ్రి జైల్లో ఇప్పుడు దగ్గర 10-11 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అన్నింటిలో కూడా రిలీజ్ అయిన ప్రిజనర్స్ని మేము తీసుకుని వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. విజయవాడ జైల్లో కూడా పెట్రోల్ బంక్ పెట్టాం రీసెంట్గా, ఒక 8 months అవుతుంది. అక్కడ రాజమండ్రి నుంచి కొంతమంది ఓపెన్ జైలు ఖైదీని చేసి అక్కడ పనిచేయబెట్టాం. తర్వాత విజయవాడ సరౌండింగ్స్లో రిలీజ్ అయిపోయిన ఖైదీలందరూ లిస్ట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి బోత్ లేడీస్ కూడా, నాట్ ఓన్లీ మేల్, వాళ్ళు కూడా పెట్టుకొచ్చి నెలకి 12,000 వాళ్ళకి 12,000 పెట్టి 8 hours a day డ్యూటీ పెట్టి వీక్లీ అంటే మంత్లీ 2 off అట్లా పెట్టి మేము పనిచేస్తున్నారు. చాలామంది ఖైదీలు పనిచేస్తారు. ఇక్కడ జైల్లో ప్రొడక్ట్ తయారు చేసి జైలుకు ఒక ఆదాయం వచ్చేలాగా తయారు చేస్తున్నారు. మనకి అక్కడ ఆదాయం వచ్చే ఉందా? అక్కడ కూడా ఇండస్ట్రీస్ బాగా పనిచేస్తున్నాయి. రెండోది అనంతపురం జైల్లో గ్రౌండ్నట్ ఆయిల్ యూనిట్ పెట్టాం. ఇంతకుముందు లేదు డిస్ట్రిక్ట్ జైలు. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా అడల్టరేటెడ్ థింగ్. చాలామంది ఖైదీలు ఈ కాంట్రాక్ట్ సప్లై చేసిన ఆయిల్ తినేసి రకరకాల డిసీజెస్, జబ్బులు, మనకు అంతుపట్టని జబ్బులు కూడా వచ్చాయి ఆయిల్, అడల్టరేటెడ్ ఆయిల్ వల్ల. కాంట్రాక్ట్స్ అంతా మోసం చేస్తారు కదా ఆయిల్తో. సో ఏం చేయాలి పరిష్కారం దీనికని చెప్పేసి అక్కడ అనంతపురం ఏరియాలో గ్రౌండ్నట్ బాగా పండుతుంది. సో జైల్లో ఒక 25 లక్షలు ఖర్చు పెట్టి మెషినరీ పట్టుకొచ్చి ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో జైల్స్ అన్నింటికి గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ ఆయిలే అన్ని జైల్స్కి అక్కడి నుంచే పోతుంది ఆయిల్. అనంతపురం జైలు ట్రాన్స్పోర్టేషన్లు వేస్తారు టిన్స్ ఆ జైల్లో తర్వాత ప్యూర్, అసలు మీకు ఇంకెక్కడ దొరకదు. అసలు ఏపీలో కానీ మీకు అంత ప్యూర్ ఆయిల్ మీకు ఇంకా ఓన్లీ గ్రౌండ్నట్ సీడ్స్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, సప్లై చేస్తాం, అంత 100%. అప్పటి నుంచి ఏమైందంటే డెత్ రేట్ బాగా తగ్గింది. ఈ ఫుడ్ ఇంప్రూవ్ చేయడం వల్ల, ఆయిల్ని కొత్తగా పెట్టడం వల్ల డెత్ రేట్ గణనీయంగా తగ్గిపోయింది జైల్స్లో. అంతకుముందు ఆయిల్ వల్ల చాలా డిసీజ్ వచ్చాయి. సార్, ఆయిల్తో పాటు మరి వెజిటబుల్స్ ఫర్ పౌల్ట్రీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు. పౌల్ట్రీ అయితే ఏపీలో లేదు. వెజిటేబుల్స్ అయితే ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ పండిస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖైదీలకే ఇస్తారు, కానీ మిగిలితే బయట అమ్ముతారు. అంటే ఓపెన్ ఎయిర్ జైలు ఎన్ని ఉన్నాయండి? కడప ఒకటి. కడప అయితే ఫుల్ ఫ్లెజ్డ్ ఓపెన్ జైలు అనంతపురం ఒకటి ఉంది. అది అబౌట్ ఇప్పుడు 900 acres ఉంది. అంటే 900 acres అలాగే దాన్ని డైరీ ఉంటుంది, షీప్ రీరింగ్ ఉంటుంది,
తర్వాత అగ్రికల్చర్ యాక్టివిటీస్, మ్యాంగో గార్డెనే 200 acres ఉంది. తర్వాత ఈ పండిన మామిడికాయలన్నీ కూడా బయట అమ్ముతారు. ఎవ్రీ ఇయర్ ఆక్షన్ వేస్తారు పబ్లిక్ ఆక్షన్ వేస్తే దగ్గర ఎవ్రీ ఇయర్ 20-25 lakhs మ్యాంగో ఆక్షన్లో వస్తుంది. సార్ పౌల్ట్రీ అని లేదంటే పౌల్ట్రీ ఎందుకు మేము ఇంతవరకు ఇనిషియేట్ చేయలేదు, అది కొంచెం టెక్నికల్గా ఉంటుంది కాబట్టి పౌల్ట్రీ పెట్టలేదు. కానీ గొర్రెల పెంపకం ఉంది. ఎక్కడ? అనంతపూర్లో. గొర్రెల పెంపకంలో ఎవ్రీ ఇయర్ ఆక్షన్ వేస్తారు ఉంటుంది. తర్వాత డైరీ, మిల్క్, ప్రతి సెంట్రల్ జైల్లో డైరీ పెట్టినప్పుడు దగ్గర ఎవ్రీడే 100 liters ఆఫ్ మిల్క్ అక్కడ వచ్చిన మిల్క్ ఖైదీలకి ఇస్తారు. మార్నింగ్ వినుతారు, ఇస్తారు. అదనంగా కావాలంటే అక్కడ నుంచి బయట నుంచి విజయ్ మిల్క్ నుంచి తీసుకుంటారు. సార్ ఇప్పుడున్న ఏపీలో ఉన్న జైలు అన్నీ సరిపోతాయంటారు, అది ఇంకా మోడిఫికేషన్ చేసే అవకాశం ఉంది? అంటే సెంట్రల్ జైల్స్ అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్న జైల్స్ ఇప్పుడు దానికి హైటెక్ జైలుగా మారింది, దీన్ని ఇంకా చేయొచ్చా? సెంట్రల్ జైల్స్లో ఇప్పుడు మీరు తెలంగాణలో కొన్ని జైలు చూస్తే మిన్నర్ ములాఖాత్ అనేది ఓన్లీ గ్లాసే కనిపిస్తుంటుంది, మన ఫారెన్ జైల్లో కనిపిస్తుంది. అటువంటి టెక్నాలజీ కానీ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ములాఖత్ అనేది అంటే రిఫర్మేషన్ ఓరియంటేషన్లో గ్లాసు అది ఉండటం అనేది కొంతమంది ఖైదీలకు అవసరం అండి. కానీ సామాన్యుడు మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకి ఇన్నర్ ములాఖత్ ఇచ్చి దగ్గరగా పర్సనల్ టచ్తో పిల్లలందరినీ మాట్లాడుకునేటువంటి ఏర్పాటు చేయడం మంచిది. ఎందుకంటే అది ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ చేంజ్ వాళ్ళు. ఈ గ్లాసులో అటు మాట్లాడకుండా వల్ల పర్సనల్గా ఏదో మాట్లాడడం పంపించామంటారు. కానీ ఫ్యామిలీ అందరూ ఒక చోట కూర్చొని అరౌండ్ ది టేబుల్ కూర్చొని ఒకళ్ళ పిల్లల్ని టచ్ చేస్తూ మాట్లాడడం వల్ల ఖచ్చితంగా చాలా చేంజ్ తీసుకొస్తుంది ఆ వ్యక్తిలో. అది కానీ సెలెక్టెడ్ ప్రిజనర్స్కి, మిగిలిన వాళ్ళకి డేంజరస్ ప్రిజనర్స్ ఖచ్చితంగా జాలీ ములాఖత్ లేకపోతే ఫోన్ ఫెసిలిటీతో మాట్లాడిపించాలి. వాళ్ళని రిస్క్ చేయలేము, చేయొచ్చాము. మరి ఆ సిస్టమ్ని మీరు ఏపీలో డెవలప్ చేశారు? ఏపీలో చేసాం. కొంతమంది మంచి ఖైదీలు ఉంటే లోపలికి వాళ్ళని తీసుకుని ఫ్యామిలీ, ఎస్పెషల్లీ వైఫ్, ఫాదర్, మదరు, పిల్లలు వచ్చినప్పుడు మాత్రం ఒక చోట కూర్చొని మెయిన్ గేట్ దగ్గరే ఒక రూమ్ ఉంటుంది, దాంట్లో కూర్చొని అండర్ CCTV సర్వైలెన్స్లో మాట్లాడతారు. సార్ రాజస్థాన్లో ఒక జైల్ సిస్టమ్ ఉంటుంది, ఫ్యామిలీస్తో వాళ్ళు మంత్లీ అవును కరెక్ట్. మీరు తీసుకొస్తా అని మీరు అనుకున్నాం కానీ నా పీరియడ్లో కాలేదు. సంగనీర్ అని ఉంది రాజస్థాన్లో, నేను కూడా విజిట్ చేశాను. అక్కడ ఏంటంటే కొంతమంది సెలెక్టెడ్ ప్రిజనర్స్ని ఆ క్యాంప్కి పంపిస్తారు. అది పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్, మ్యాంగో గార్డెన్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళ చిన్న ఇల్లులు, అంటే మనం థ్యాచ్డ్ హౌసెస్ లేదా రేకులు తీసిన ఇల్లు ఉంటాయి. వాడి ఫ్యామిలీ కూడా వచ్చి పిల్లలతో పాటు అక్కడ ఉండొచ్చు. వాడు రోజు బయటకు పోయి వాడికి ఇష్టం వచ్చిన పని చేసుకుని వాడు ఫ్యామిలీని వాడు సపోర్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ వాడిని సపోర్ట్ చేయదు, చేసుకుని వాడి ఫ్యామిలీని వాడు సపోర్ట్ చేసుకుని పోషించుకోవాలి. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కానీ ఏపీలో మేము చేసాం కానీ అది కాలేదు. ఎందుకంటే ఆఫీసర్స్ అందరూ కూడా ఒక యునానిమిటీకి రావాలి, ఆ ఐడియా రావాలి. తర్వాత బేసికల్గా ప్రెజెంట్ డిపార్ట్మెంటు ఒక్కొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు చాలా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది, చాలా ఇమేజ్ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది వచ్చినప్పుడు ఆ ప్రోగ్రెస్ కనపడుతుంది. ఆ బెంట్ ఆఫ్ మైండ్ పోలీసులు ఎలా ఉంటుందంటే ఒక ఖైదీ, ఒక నేరస్తుడు, వాడికి ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వాలి, ఈ షుడ్ బి పనిష్డ్ అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో వచ్చిన తర్వాత ఒక 1 year అలా ఉంటారు. తర్వాత జైల్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అరే వీళ్ళకి ఏదో చేయాలి, వీళ్ళు మంచులు అన్నాడు, వాళ్ళు స్లోగా ప్రిజన్ ఆఫీసర్గా అంటే రూపాంతరం చెందుతారు. అక్కడి నుంచి మనం ఎన్ని చేయొచ్చు. చాలామంది ఎగ్రీ గారు అదే వాడు ఖైదీ, అదే వాడిని గ్లోరిఫై చేయడం, వాడిని తీసుకొచ్చి వాడికి ఫ్యామిలీ ఫెసిలిటీ ఇవ్వడం ఏంటి, వాడు పెట్టడం ఏంటి. అంటే అల్టిమేట్గా వాడు హ్యూమన్ బీయింగ్, ఏదో నేరం చేశాడు వెళ్ళాడు, కానీ అల్టిమేట్గా మనిషే. కాబట్టి మా ప్రిజన్ ఆఫీసర్గా అందరూ ఎలా ఉంటారంటే వాడిని చూడాలి, వాడికి ఫెసిలిటీస్ కల్పించాలని మేము రోజు డే అండ్ నైట్ వాడిని చూస్తూనే ఉంటాం, వాడి సఫరింగ్ అంతా. కొంతమందిని అలా చేస్తే ఏమవుతుందంటే దీని ఇంపాక్ట్ లోపల కూడా ఉంటుంది. అరే మనం మంచి బిహేవియర్ వ్యక్తపరిస్తే మంచిగా ఉంటే మనకి ఫెసిలిటీ ఇస్తారు కదా, మనం కూడా బయటకు వెళ్ళి ఫ్యామిలీతో ఉండొచ్చు, సూపర్ ఉంటుంది. కానీ ఏపీలో ప్రోగ్రెసివ్ స్టేటు, కానీ అది ఎందుకో ఇంకా రాలేదు, వస్తుంది వచ్చిన ఫ్యూచర్. తర్వాత రాజస్థాన్లో హౌస్ కస్టడీ అని కూడా మీరు చూస్తుంటారండి. అంటే రాజస్థాన్లో హౌస్ కస్టడీ అనేది కదా, బీహార్లో బక్సర్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఇంట్లోనే ఉండాలి, బయటకు వస్తే వాడు మరి తిరిగి జైలుకి రావాల్సి వస్తుంది. ఒక సిస్టమ్ ఉంది, చెప్పిన బీహార్లో కూడా ఉంది, బక్సర్లో ఉన్నది. అక్కడ కూడా అపార్ట్మెంట్స్లో కట్టి వాడు కూడా ఫ్యామిలీస్ కట్టి వాడు చేసుకోవడానికి ఉంది. కానీ అక్కడ రేషన్ అది బీహార్ గవర్నమెంట్ అది ఇస్తుంది, వాడు ఉండాలి.
మంచి మంచి పరిణామం అండి ఇది. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మాదేంటి రిఫర్మేషన్ కదా. రిఫర్మేషన్లో అసలు మా ప్రధానమైన లక్ష్యం ఏంటంటే వాడు క్రిమినల్ రిఫార్మ్ చేయాలి. రిఫార్మ్ చేయాలంటే వాడికి అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి మనం. లేదు 4 గోళ్ల మధ్యనే ఉంచి క్రియేట్ చేయమంటే అది సాధ్యం కాదు. ఓపెన్ ఏరియాస్ రావాలి, మీరు చెప్పినట్టు సంగరినట్టు అటువంటి టైప్ సిస్టమ్స్ రావాలి. వచ్చినప్పుడు వాడు స్లోగా ఒకసారి వచ్చి 1 ఇయర్ ఫ్యామిలీతో బయట ఉంటే వాడికి మళ్ళీ నేరం ఎందుకు చేస్తాడు? చేయడు. మన ఉద్దేశం అదే కదా, కానీ చేయలేకపోతున్నాం. ఆ వింగు అంత సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాం. రెండోది ఆఫ్టర్ కేర్ కూడా రిలీజ్ అయిన తర్వాత వాడికి ఏదో ఒక ఉద్యోగం క్రియేట్ చేయడము లేకపోతే ఆర్థికంగా సహాయం చేయడం అనేది ఇంకా అంత ఆశించిన స్థాయిలో రాలేదు. దానికి ఇంకా అంటే మన యొక్క వే ఆఫ్ థింకింగ్ అది మారాలి. సార్ దీనికి ప్రధాన కారణం వాళ్ళు జైల్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి సూపరింటెండెంట్ లేదా ఐజీ వరకు వచ్చే వాళ్ళందరూ కూడా జైల్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి టాప్ బాస్ వచ్చేసరికి ఐపీఎస్ ఆఫీసర్లు రావడం, వీళ్ళకి వాళ్ళకి మైండ్ సెట్ కుదరకపోవడం, ఆ గ్యాప్ అన్నది దీనికి ప్రధాన కారణం. అవునండి అన్నది ఇప్పుడు సమాజంలో పోలీసు యొక్క రోల్ వేరు, ప్రిజన్ ఆఫీసర్ యొక్క రోల్ వేరు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం, క్రైమ్ కంట్రోల్, తర్వాత లా అండ్ ఆర్డర్ వాళ్ళ విధి. పోలీస్ వాళ్ళు బెంట్ ఆఫ్ మైండ్ అలాగే ఉంటుంది. నేరస్తుడు అనేవాడు వాడికి పనిష్మెంట్ అనేది ఉండాలి. పనిష్మెంట్ అంటే ఏంటండి, పనిష్మెంట్ 4 గోళ్ల మధ్య పెంచడం అనేది పనిష్మెంట్, అందుకంటే వేరే పనిష్మెంట్ జైలు ఏమీ లేదు. సో వాళ్ళ బెంట్ ఆఫ్ మైండ్ అలా ఉంటుంది. కానీ వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మా దృక్పథం ఎలా ఉంటుంది, మాది రిఫర్మేషన్ కాబట్టి మేము ఎప్పుడు ప్రిజనర్ని మార్చాలి, వాడికి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మార్చాలి, వాడిని మార్చి ఫ్యామిలీకి యూజ్ఫుల్ పంపించాలి ఉంటుంది. పోలీసు అవుట్లుక్ ఎలా ఉండదంటే వాడు ఖైదీ, వాడు ఎంతమందిని చంపాడు, ఇట్లా నేరస్తుడు, వాడికి ఫెసిలిటీస్ అని ఉంటాడు, వాడికి పనిష్మెంట్ ఉండాలనేది ఉంటుందండి. కొంచెం కాంట్రవర్సీ అక్కడ ఉందండి. కానీ అందువల్లే చాలామంది అధికారులు ఏమంటారంటే మా డిపార్ట్మెంట్ చీఫ్ కూడా మా డిపార్ట్మెంట్లో కింద నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వండి, పక్క డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది. దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్తో ర్యాపో ఈజీ ఉంటుంది. బికాజ్ ఆయన ఐపీఎస్ ఆఫీసరు, తర్వాత కొలీగ్స్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసేటప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ డీజీ ప్రెజెన్స్ ఉంటే ఈజీగా పోలీస్తో కానీ వేరే వాళ్ళతో లైజనింగ్ బాగుండి పనులు ఈజీగా ఉంటుంది. ఒక ప్రిజన్ ఆఫీసరే చీఫ్ అయినప్పుడు అది కొంచెం టఫ్ అవుతుంది. అంటే ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎస్పీ నుంచి చేసి వచ్చి ఉంటారు కాబట్టి నాకు ఎక్స్పోజ్ ఉంటుంది అనేది మీరు ఎక్స్పోజ్ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్తో లైజనింగ్ చేయడానికి సీనియర్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది. అదే ఒక జైలు ఆఫీసర్ అంటే కింద ఈ పోలీసు జైలు ఆఫీసర్ హెడ్ అయితే మాట వినరు, కొన్ని పనులు ఈజీగా కావు. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ ఉండటం అనేది ఐడియల్. కానీ ఆ దృక్పథం మారాలనేది కొంత. మీరు ప్లస్ చెప్పారు, మైనస్ చెప్పలేదు. ఏదండి మైనస్సా? ప్రిజన్ ఆఫీసర్, అదే ప్రిజన్ ఆఫీసర్ మైనస్ చేయడం వల్ల కాదు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ప్లస్ చెప్పారు మీరు, లైజనింగ్ ఉంటుంది అనేది. మైనస్ ఏముంటుందంటే నేను చెప్పాను కదండి, పోలీస్ దృక్పథం ప్రిజనర్స్కి రిఫర్మేషన్ ఓరియంటేషన్లో ఆలోచించరు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓపెన్ ఎయిర్ జైలు వద్దు, ఓపెన్ ఎయిర్ జైలు వద్దు అని అంటారు. తర్వాత పనిష్మెంట్ ఓరియంటెడ్, తర్వాత ప్రీమేచర్ రిలీజ్లో వస్తుందనుకోండి. రిలీజ్ వచ్చినప్పుడు వాడు 20 సంవత్సరాలు జైల్లో ఉన్న వాడు ఇన్వాల్వ్ అయినటువంటి నేరం ఇటువంటిది కాబట్టి చాలా డేంజరస్ కాబట్టి వాడు అప్పటికే వాడు లైఫ్ అంతా అయిపోయి ఉంటుంది, యూత్ అంతా అయిపోయింది, వాడు వచ్చిన ఏం చేయలేడు. అయినా కానీ వీడి నేరం చాలా డేంజరస్, వాడు రిలీజ్ చేయొద్దు. వీడు రిలీజ్ అయితే సమాజంలోకి వచ్చి మళ్ళీ వాడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అనేది దృక్పథం ఉంటుంది. పోలీసుకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, రెగ్యులర్గా క్రిమినల్ చూసి ఉంటారు. కాబట్టి మేము ఎట్లా ఉంటామంటే మేము అబ్జర్వ్ చేస్తుంటాం, వాడు వచ్చాడు లోపల 20 years ఉన్నాడు, యూత్ అంతా పోయింది, ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా వాడు చేయగలిగింది ఏముండదు. ఒక ఆపర్చునిటీ ఇస్తే బయటకు పోతాడు. అయినా బయటకు పోయినా వాడు మళ్ళీ నేరంలో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ లోపలికి వస్తాడు కదా, అవును, ఆ కండిషన్లోనే పోతాడు వాడు. అంటే అటువంటి కొన్ని ఉంటాయి. అదే ప్రిజన్ ఆఫీసర్ ఉంటే అవును సార్ వీడిని రిలీజ్ చేయొచ్చు, పాపం ఇప్పటికే వయసు అంతా అయిపోయింది అనేది ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సార్ ఫైనల్గా ఇప్పుడు జైలు డిపార్ట్మెంట్లో చాలా మనం మీరంటే అనుకోకుండా వచ్చారు, కానీ మీకు ఒక అనుభవం ఏర్పడింది, రకరకాల అచీవ్మెంట్స్ ఉన్నాయి, మీ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఖైదీలకి వాళ్ళకి మధ్యన ఎలాంటి అనుబంధం ఉండాలి? ఇప్పుడు యాక్సిడెంటల్గా జైలు డిపార్ట్మెంట్కి వచ్చినా లేకపోతే విల్లింగ్గా వచ్చినా ఫస్ట్ డిపార్ట్మెంట్ని ఓన్ చేసుకోవాలండి. నేను ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ దిస్ డిపార్ట్మెంట్ అని, ఇది నా డిపార్ట్మెంట్, ఇదంతా నేను చేయాలని నేను ఓన్ చేసుకోవాలి, ఇది నాది అని ఓన్ చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్కి చాలా మేలు జరుగుతుంది. నేను ఉండాలి, నా మార్క్ నేను వదిలిపెట్టుకోవాలి, ఇంకా నేను ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, నా ఎయిమ్ ఏంటి, ఖైదీలకి నేను ఏమి క్రియేట్ చేయగలను,
రిఫర్మేషన్లో ఏం చేంజెస్ చేసుకురాగలను, స్టాఫ్ విషయంలో ఏం చేసుకురాగలను, డిపార్ట్మెంట్ డెవలప్మెంట్లో బిల్డింగ్స్లో ఏం చేసుకోగలను అని చెప్పేసి మన సాయశక్తుల మనం దానికోసం కృషి చేయాలి. అలా కాకుండా నేను ఏదో అది లేదా నేను ఆ పోస్టులో నన్ను నాది ఇలా కాదు నేను రాయల్ నన్ను ఆ ఈగోని డెవలప్ చేసుకుంటే మాత్రం ఏం ఉపయోగం, డిపార్ట్మెంట్కి ఉపయోగం లేదు, ఇండివిజువల్ కూడా ఉపయోగం లేదు. ఈగో లేకుండా ఆ బేసిజాలకు పోకుండా యూనిఫామ్ అనేది ఉన్నది, యూనిఫామ్ చూసుకుని నేను సూపరింటెండెంట్నో నేను డిఐజీని నేను ఐజీని నాది ఇది నేను అంటే కుదరదు. యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ యువర్ బెస్ట్ టు ద డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం చేయాలి. ఆ ఈగోస్కి పోతే మాత్రం వాడు మాట నేను ఎందుకు వినాలి, వాడు అది వీడు ఇది అని డిస్క్రిమినేషన్ పెట్టుకుని ఈగోస్కి పోకుండా కలిసికట్టుగా డిపార్ట్మెంట్ డెవలప్ కోసం చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే ఎంతోమంది ఉద్దండులు వచ్చారు, ఎంతోమంది ఉద్దండులు వచ్చి మనకు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి లాట్ ఆఫ్ చేంజెస్ ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ అసలు ఊహించని ఎన్నో పరిణామాలు వచ్చాయి డిపార్ట్మెంట్లో. అటు స్టేటస్లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్ డెవలప్ అవడం కానీ కోర్ట్ ప్రొడక్షన్ కానీ ఖైదీల యొక్క ఫెసిలిటీస్ ఉండడం కానీ చాలా ఉన్నతంగా ఉంది డిపార్ట్మెంట్. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే ఈగోలు ఉండకూడదు. ఈగోలు లేకుండా పనిచేసుకుని చక్కగా ఇప్పుడు మనం పనిచేస్తున్నాం, పర్సనల్ డిఫరెన్స్ ఆర్ డిఫరెంట్, అది డిపార్ట్మెంట్ మీద రిఫ్లెక్ట్ కాకుండా తీసుకెళ్తే ఏదైనా అచీవ్ చేయడానికి చాలా ఉందండి డిపార్ట్మెంట్లో. అయితే మన సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ప్రెజెంట్ ఆఫీసర్గా మనం వచ్చి మన బాస్ని కన్విన్స్ చేయాలి. దట్ ఈస్ ద గ్రేట్ టాస్క్. మన బాస్ ఉంటాడు కదా పైన ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కన్విన్స్ చేసి ఆయన ఒప్పించి మనం చాలా చేయొచ్చు. ఆయన ఒప్పుకోకపోతే ఏం చేయలేం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో చాలామంది వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆదిగురువు గారు ఎంఐ కృష్ణారావు గారు ఆయన వచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్లో రిఫార్మేషన్ అనేది మొదలైంది. అంతకుముందు చాలా స్టాగ్నెంట్ అలా ఉండేది డిపార్ట్మెంట్. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన తర్వాత బాసిత్ గారు, తర్వాత గోపీనాథ్ రెడ్డి గారు, తర్వాత కృష్ణరాజు గారు ఉద్దండులు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడే మా డిపార్ట్మెంట్లో వికే సింగ్ గారు ఈ డిపార్ట్మెంట్లో ఉన్న లకునాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వాటిని సాల్వ్ చేసుకుని వాళ్ళు ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నారు కాబట్టి మేము కూడా ఎక్సెల్ చేసి ఈ డిపార్ట్మెంట్ ఇలా తీసుకొచ్చాం. అలా కాకుండా లేదు కాదంటే ఈ డిపార్ట్మెంట్ ఇలా అయ్యేది కాదు. ఒక జైలు యొక్క అడ్మినిస్ట్రేషను సూపరింటెండెంట్ మీద ఎలాగ ఆధారపడి ఉంటుందో డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేషను గ్రోత్ ఆ వైబ్రేషన్ అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది. జైలు డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఓన్ చేసుకుంటేనే ఈ డిపార్ట్మెంట్ సక్సెస్ అవుతారంటున్నారు జయవర్ధన్ గారు. ఆయన చెప్తున్నట్లుగా సూపరింటెండెంట్ కరెక్ట్గా ఉంటే కింద లెవెల్లో కూడా జైలు మొత్తం కంట్రోల్ ఏ విధంగా ఉంటుందో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో లీడర్ ఈ కంట్రోల్ కరెక్ట్గా ఉంటే ఆయన ఐడియాస్ కింద వరకు అదే విధంగా వస్తాయి. జైలు డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు ఉంటుంది అంటున్నారు జయవర్ధన్ గారు. ఇది వారం జయవర్ధన్ గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.